మొదటగా నా పేరు సాంబశివరావు. నేను వైస్ ప్రెసిడెంట్ టీవీ5 న్యూస్ ఛానల్కి వర్క్ చేస్తున్నాను గత 13 సంవత్సరాల నుంచి. నేను జర్నలిజం చదువుకోలేదు, నేను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ని. కానీ నాకు ఇష్టం వచ్చిన ఫీల్డ్ అని చెప్పి నేను దీంట్లో జాయిన్ అయ్యాను. నిజంగా ఇంతమందిని నేను మొదటిసారిగా చూస్తున్నాను. మీలో ఒక భాగస్వామిగా ఉన్నందుకు, మీతో కలిసి పనిచేస్తున్నందుకు నాకు కొంతమంది అయితే చూస్తూ ఉంటే జర్నలిస్టులు టీవీలో అంటే నేను టీవీలో చూడటం సినిమాలో చూడటమే కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళని చూస్తే చాలా ఆనందంగా కలుగుతుంది. సరే, ఏదో ఒక నెపం మీద ఏదో ఒక విషయం మీద ఇంతమందిని కలుసుకునే అవకాశం ఆ భగవంతుడు కల్పించినందుకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీకు కూడా పేరు పేరున అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా సంధ్యా కన్వెన్షన్ ఎండి శ్రీధర్రావు గురించి ఇక్కడ నాకు తెలిసి 90% మీరంతా కవర్ చేసిన వాళ్ళే. గత 4 సంవత్సరాల నుంచి వారు చేస్తున్న అరాచకాలు, పనికిరాని పనులు, మోసాలు, ఆయన మోసం అనడం కంటే కూడా చార్లెస్ శోభరాజ్ అని ఒక అతను మీరు వినే ఉంటారు. అతను మళ్ళీ పుడితే ఎలా ఉంటుందో అలా ఉంటాడు శ్రీధర్రావు. గత 4 సంవత్సరాల నుంచి కనీసం 11 సార్లు జైలుకి వెళ్ళిన వ్యక్తి. ఒక్కసారి సంధ్యా శ్రీధర్రావు గూగుల్లో కొడితే ఎన్ని అక్రమాలు చేశారో, ఎంత అన్యాయం చేశాడో, ఒకే బిల్డింగ్ని ఎంతమందికి అమ్మాడో మీ అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు నా దగ్గరే ఒక 10 విజువల్స్ ఉన్నాయి. అంటే ఒకే ల్యాండ్ని 10 మందికి అమ్మడం, ఓసి వచ్చిన తర్వాత వేరే వాళ్ళకి అమ్మడం, కేసులు పెట్టడం. దాదాపు 98 కేసులు ఆయన మీద పెండింగ్ ఉన్నాయి. ఇక ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టిన కేసులు 96 కేసులు హైకోర్టులో పెండింగ్ ఉన్నాయి. 96 కేసులు శ్రీధర్రావు గారు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టి ఇవాళ కోర్టులో స్టే తెచ్చుకున్నాడు. ఇవాళ రేపు స్టే వెకేట్ అవుతుంది. కోర్టుకు వెళ్ళటం, స్టే తెచ్చుకోవడం తప్పేమీ కాదు. అది ప్రతి పౌరుడికున్న కనీస హక్కు కూడా. నేను దాన్ని తప్పట్టట్లేదు. ఇక ఈ విషయాన్ని ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టేది అది దేశ నేరం. అది మనం ఆల్రెడీ మేము ప్రైమ్ మినిస్టర్ గారికి, ప్రెసిడెంట్ గారికి, కన్సర్న్ మినిస్టర్ గారికి ఆల్రెడీ మేమందరం కలిసి, అంటే 98 మంది రావాలంటే ఇక్కడ కుదరదు, మేమంతా కూడా లెటర్స్ ద్వారా తెలియపరిచాం. ఇతర మీద చర్యలు తీసుకోమని కూడా చెప్పాం. ఆర్ఎస్ఎస్ పేరు చెప్పి చాలామందిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అది కూడా మేము నాగపూర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది కూడా ఈరోజు రేపో మీకు వచ్చేస్తుంది. ఇక కేసుల విషయం వచ్చినట్టయితే మరి మీరు ఎలా తీస్తారో తెలీదు. నేను చెప్తాను మీకు ఒకసారి. సంధ్యా కన్వెన్షన్ ఎండి శ్రీధర్రావు వీరంగం ఈవెంట్ మేనేజర్పై రాడ్లతో దాడి. ఇప్పటికే పలు వివాదాల్లో ఇరుక్కున్న సంధ్యా కన్వెన్షన్ ఎండి శ్రీధర్రావు మరో వివాదంలో చిక్కుకున్నాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలో పనిచేస్తున్న వ్యక్తిని తన అనుచరులతో వచ్చి రాడ్లు, కర్రలతో విచక్షణారహితంగా కొట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పలువురిని మోసం చేసి డబుల్ రిజిస్ట్రేషన్ చేసి కోట్లు కొల్లగొట్టారని ఆరోపణలున్నాయి. ఇది నేను పెట్టింది కాదు, ఇది టీవీ5లో ఇచ్చింది కాదు, మీలాంటి సోదరులు పంపించిందే. ఇక భవన నిర్మాణం పేరిట శ్రీధర్రావు 1000 కోట్లు దోచుకున్నాడని చెప్పి ఇది కూడా మీలాంటి సోదరులు ప్రసారం చేసిందే కానీ మా ఒక్క టీవీ5 ప్రసారం చేసింది కాదు. ఇవన్నీ మీకు పంపిస్తాం. టైమ్స్ ఆఫ్ ఇండియా సంధ్యా కన్స్ట్రక్షన్ ఎండి శ్రీధర్రావు అరెస్టెడ్. అమితాబ్ బచ్చన్ బంధువుల్ని కూడా మోసం చేసిన కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టారు. ఇటువంటి వ్యక్తి ఇంకా అంటే నాకు ఇది మీకు ఎలా పంపించాలో చూస్తాను నేను. తర్వాత ఇది కోర్టు స్టే వచ్చిందనుకోండి, ఇక ఇతను కొన్ని విషయాలు చెప్పాలంటే అసహ్యంగా ఉంది. కానీ మా మీద చేస్తున్న దౌర్జన్యాలకు, అక్రమాలకు ఇక ఇతని గురించి చెప్పాల్సిందే మీకు. సంధ్యా కన్స్ట్రక్షన్ ఎండి శ్రీధర్రావు వ్యవహారంలో ఆసక్తికరమైన విషయాలు ఇవన్నీ టీవీలో వచ్చినాయి సార్. టీవీ9లో వచ్చింది, ఎన్టీవీలో వచ్చింది, టీవీ5లో వచ్చింది, అన్ని ఛానల్స్లో వచ్చిందని నేను చెప్తున్నాను. తనపై శ్రీధర్రావు అగత్యానికి పాల్పడ్డారని మేల్ బాడీగార్డ్ని రేప్ చేశాడు ఇతను. ఇది మీ దగ్గర న్యూస్ కూడా ఉంటుంది. జిమ్ ట్రైనర్ అనమాట అతను. అన్యాచురల్ దీని మీద కేసు అయింది సార్. కోర్టులో స్టే, నేను చెప్పాను కోర్టుకు వెళ్ళడం తప్పేం కాదని. ఇలాంటివి చాలా ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. నేను విజువల్స్ మీ అందరికి కూడా
శ్రీధర్రావు గారు అరెస్ట్ అయిన విషయాన్ని, శ్రీధర్రావు గారి మీద ఉన్న కేసుల్ని మరి ఈ ప్రెస్ క్లబ్ ద్వారానే మీ అందరికీ ప్రింట్ ద్వారా పంపిస్తాను సార్, లేదంటే మీకు వాట్సాప్ కూడా చేస్తాను. ఇవన్నీ కూడా మేము పెట్టిన కేసులు కాదు, మాకు సంబంధించిన కేసులు కాదు, వివిధ ఎఫెక్టెడ్ పీపుల్ పెట్టిన కేసులే నేను ఇప్పుడు చదివి వినిపించాను. పేపర్లో వచ్చింది, ఛానల్స్లో వచ్చింది. ఇది శ్రీధర్రావు గారి విషయం. ఇక నా సొంత విషయానికి చెప్తాను. ఇవాళ శ్రీధర్రావు అంటే సాక్షి న్యూస్లో కానీ, సాక్షి ఈ మధ్య లీజు తీసుకున్న రాజు న్యూస్లో కానీ 2 విషయాలు మీకు ప్రసారం అవుతున్నాయి. ఒకటి, శ్రీధర్రావు గారి ల్యాండు నేను మా కుటుంబ సభ్యులు ఎటువంటి లీజు లేకుండా పెట్రోల్ బంకు నడుపుతున్నామనేది ఫస్ట్ అలిగేషన్. రైట్. దిస్ ఈజ్ ద లీజ్ అగ్రిమెంట్. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ అయింది. కావాలంటే ఎవరన్నా ఒక సోదరులు, ఎవరో పెద్దవాళ్ళు ఎవరన్నా అందరికి చూపించండి. దిస్ ఈజ్ ఆ లీజ్ రిజిస్ట్రేషన్ 600 స్క్వేర్ మీటర్స్. ఒక్కసారి చదవండి, ఎవరన్నా ఒక్కసారి పెద్దవాళ్ళు ఎవరన్నా చూడండి. 600 స్క్వేర్ మీటర్స్ లీజ్ రిజిస్ట్రేషన్ ఉంది. ఫస్ట్ మేము పెట్రోల్ బంకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు, శ్రీధర్రావు గారి ఫ్యామిలీని కలిసినప్పుడు వారు 600 స్క్వేర్ మీటర్సే వాళ్ళకున్న ప్లాటు. 600 స్క్వేర్ మీటర్సు మేము అడిగాం, లీజ్కి ఇవ్వమని అడిగాం. వారు ఏమన్నారంటే, నేను ప్రైవేట్ వ్యక్తులకి లీజ్కి ఇవ్వను, డైరెక్ట్ హెచ్పిసిఎల్ కంపెనీకి అయితే లీజ్కి ఇస్తానండి, మాకు డైరెక్ట్ అమౌంట్ ఇంపార్టెంట్ అన్నాడు. ఓకే, డైరెక్ట్ హెచ్పిసిఎల్కి ఆ లీజ్ అగ్రిమెంటు రిజిస్టర్డ్ లీజ్ అగ్రిమెంట్ మీరు ఎక్కడ కొట్టుకున్నా తెలిసిపోద్ది. అప్పుడు డీలర్షిప్ ఇవ్వమని మా కుటుంబ సభ్యులకి రికమెండ్ చేసింది శ్రీధర్రావు, సంధ్య. ఎందుకు చేస్తారంటే 3 విషయాలు సార్. ఒక పెట్రోల్ బంక్ అలాట్ కావాలంటే ల్యాండ్ ఉండాలి, ఆ ల్యాండ్ ఓనర్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. లేదా ల్యాండ్ లీజ్కి ఇచ్చేసి, ఫారిన్లో ఉంటారు చాలామంది, అమెరికాలో అక్కడిక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే ల్యాండ్ ఆక్యుపై అవుద్దని లీజ్కి ఇచ్చేస్తారు. లీజ్కి ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఎవరినైనా మన సోదరులు ఎవరినైనా డీలర్షిప్గా తెచ్చుకోవచ్చు, అది హెచ్పిసిఎల్ ఇష్టం. మూడోది ఏంటంటే ల్యాండ్ ఓనర్లు ఎవరికి రికమెండ్ చేస్తే వాళ్ళకి ఇవ్వాలి. ల్యాండ్ ఓనర్ శ్రీధర్రావు, సంధ్య మా కుటుంబ సభ్యులకి రికమెండ్ చేశారు. రికమెండ్ చేసిన ప్రకారం మాకు హెచ్పిసిఎల్ వచ్చింది. అది లీజ్ డీడ్ మీకు ఇచ్చేసాం, లీజ్ డీడ్ ఇచ్చేసాం. తర్వాత పెట్రోల్ బంకు కడుతున్నప్పుడు 600 స్క్వేర్ మీటర్స్లోనే కడుతున్నప్పుడు సంధ్య పక్క ల్యాండ్ కొనుక్కున్నారు. పక్క ల్యాండ్ అమృతా మిశ్రా, ఆమెదొక దీనగాథ. మన త్రిషా సిల్క్స్ అని ఉంటుందండి, రోడ్ నెంబర్ 36లో. ఒక్కసారి మేడం గారి దగ్గరికి ఎవరన్నా ఒక్క సోదరులు వెళ్తే ఆమె కన్నీటి బాధ మీకు చెప్పుద్ది. డబ్బులు తీసుకున్నాడు, ఆర్టీజీ చేసింది, ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయలే. ఆమె గత 10 సంవత్సరాల నుంచి కోర్టులో కేసులో తిరుగుతుంది. సరే, మన విషయానికి వచ్చినట్టయితే ఈ 600 స్క్వేర్ మీటర్స్కి ఎన్ఓసి తెచ్చుకున్నాం. ఎన్ఓసి తెచ్చుకొని పెట్రోల్ బంక్ కడుతున్నప్పుడు సంధ్య అప్లికేషన్ పెట్టింది. నాకు కాదు సార్, హెచ్పిసిఎల్కి నేరుగా మెయిల్ ఇచ్చింది. నేను ఈ 600 స్క్వేర్ మీటర్స్ కూడా కొనుక్కున్నాను, ఇది కూడా కలిపి మీరు పెట్రోల్ బంక్ పెట్టండి, ఎక్స్టెన్షన్ చేయండి అని సంధ్య గారు మెయిల్ ఇచ్చారు హెచ్పిసిఎల్కి. మెయిల్ అయితే ఫోర్జరీ కాదు కదా. ఈ రోజున రాజు న్యూస్లో కానీ, సాక్షిలో కానీ, మిగతా న్యూస్లో, బికాజ్ ఆఫ్ మేము అక్కడ గవర్నమెంట్కి ఎగ్నెస్ట్గా పనిచేస్తాం, డెఫినెట్గా పనిచేస్తాం. ఈరోజు ఇంకెక్కువ పని చేస్తాను నేను. ఈ రోజు నుంచి భారతి గారంట మానేశాను, భారతీ రెడ్డి మేడం అనేవాడిని. ఈ రోజు నుంచి భారతి, నీ ఇష్టం వచ్చింది రాసుకో, నీ ఇష్టం వచ్చింది కూసుకో, ఐఎమ్ లీస్ట్ బాదర్డ్, మీకు ఎగ్నెస్ట్గానే నేను పనిచేస్తాను. మీరేమన్నా అనుకోండి, మిమ్మల్ని ఇంతకాలం నేను మేడం మేడం అని గౌరవించాను, ఇప్పుడు మిమ్మల్ని గౌరవించాల్సిన అవసరం లేదు. లేనిపోని రాతలు నా మీద రాశారు కాబట్టి. ఈ 600 స్క్వేర్ మీటర్స్ కడుతున్నప్పుడు సార్ సంధ్య లీజ్కి ఆఫర్ చేసింది, హెచ్పిసిఎల్కి ఆఫర్ చేసింది, రెంట్ మాట్లాడుకున్నారు, అంతా అయిపోయింది సార్. రెంట్ మాట్లాడుకొని ఇదంతా అయిన తర్వాత మాట్లాడుకున్నాక రెంట్ హెచ్పిసిఎల్తో మాట్లాడుకున్నారు సార్. నెగోషియేషన్ అయిపోయింది సార్. మాట్లాడుకున్నాక వాళ్ళు ఆథరైజేషన్ ఇచ్చారు సార్. పెట్రోల్ బంకు అంటే 600 స్క్వేర్ మీటర్స్ మాకు లీజ్ డీడ్ ఉంది. 600 స్క్వేర్ మీటర్స్కు ఆథరైజేషన్ లెటర్లో కూడా బంక్ ఎక్స్టెన్షన్ చేయమని సంధ్య గారు లెటర్ రాశారు. ప్లీజ్ ఎవరన్నా మళ్ళీ ఎవరన్నా. దిస్ ఈజ్ ద హైకోర్టులో హైకోర్టు అఫిడవిట్ ఫైల్డ్ బై హెచ్పిసిఎల్ ఆఫీసర్. హెచ్పిసిఎల్ ఆఫీసర్ నేను కాదు. పారా నెంబర్ 8లో చూడండి. పారా నెంబర్ 8లో సంధ్య గారు లెటర్ ఇచ్చారు, సంధ్య గారు కాన్సెంట్ ఇచ్చారు, సంధ్య గారు ఎక్స్టెన్షన్ చేయమన్నారు, రెంట్ మాట్లాడుకున్నారు. అందుకే మేము పెట్రోల్ బంక్ ఎక్స్టెన్షన్ చేశాము. అయితే ఇప్పుడు లీజ్ రిజిస్ట్రేషన్కి రమ్మని ఎన్నిసార్లు చెప్పినా రామంటున్నారు. అంటే చీటింగ్ చేసింది సంధ్య ఈజ్ ద బిగ్ చీటర్. మరి మీరైనా సరే సార్, ఒక ల్యాండ్ అమ్మకం జరిగినప్పుడు
కొంత అడ్వాన్స్ ఇచ్చినప్పుడు ల్యాండ్ ఓకే అన్నప్పుడు 100 రూపీస్ మీద స్టాంప్లో రాసుకుంటాం మనం, రిజిస్ట్రేషన్ లేట్గా చేసుకుంటాం. మరి 100 రూపీస్ స్టాంప్ మీద రాసుకున్న తర్వాత ఒప్పుకున్న తర్వాత ఇవాళ లీజ్ చేయడానికి రావట్లేదు ఆమె. షీ చీటర్. ఎందుకంటే పెట్రోల్ బంక్ బాగా నడుస్తుంది, ఎట్లా కొట్టేద్దామని ట్రై చేశారు. దట్ ఈస్ ద లెటర్ ఆల్రెడీ ఇచ్చాం. తర్వాత వీళ్ళు చెప్పిన తర్వాత పెట్రోల్ బంక్ నడపాలంటే సార్ ఫోర్జరీ డాక్యుమెంట్స్ తోటో ఇంకో దానితోటో ప్రపంచం ఎవరు పెట్రోల్ బంక్ నడపలేరు. పెట్రోల్ బంక్ శాంక్షన్ కావాలంటే కలెక్టర్ పర్మిషన్ ఉండాలి, పోలీస్ కమిషనర్ పర్మిషన్ ఉండాలి, ఎక్స్ప్లోజివ్ లైసెన్స్ పర్మిషన్ ఉండాలి. వాళ్ళ పర్మిషన్ లేకుండా ఇంచ్ కూడా మనం చేయడానికి వీలేదు సార్. దిస్ ఈజ్ ద పోలీస్ కమిషనర్ ఏక గవాక్ష విధానం, అంటే సింగిల్ విండో. పోలీస్ కమిషనర్ ఏం చేస్తారంటే మనం ఏదైనా అప్లికేషన్ పెట్టుకుంటే కలెక్టర్కి రిఫర్ చేస్తారు, ల్యాండ్ ఆర్డర్ రిఫర్ చేస్తారు, ట్రాఫిక్ రిఫర్ చేస్తారు, మున్సిపల్కి రిఫర్ చేస్తారు. అన్ని ఎన్ఓసీలు వచ్చిన తర్వాత పోలీస్ కమిషనర్ హ్యాస్ గివెన్ దిస్ ఎన్ఓసీ ప్లీజ్ సార్. సో ఇది కూడా చూసుకోండి. దిస్ ఈజ్ ద డాక్యుమెంట్. ముఖ్యంగా ఎవరన్నా సాక్షి సోదరులకి రాజనీతి సోదరులు వస్తే వాళ్ళకి చూపించండి, ద మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళు. ఎందుకంటే డాక్యుమెంట్సే ఇప్పుడు ఫస్ట్ శ్రీధర్రావు అలిగేషన్ పెట్టింది లీజ్ డీడ్ ఈజ్ ద ఫోర్జరీ. లీజ్ డీడ్ అనేది ఫోర్జరీ. లీజ్ డీడ్ మీకు చూపించాను బ్రదర్స్. లీజ్ డీడ్ అనేది సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి ఆ లీజ్ డీడ్ మీకు పంపించాను. నెక్స్ట్ ఆయన చెప్పింది ఏంటి, అసలు మేము ఎవరికి కాన్సెంట్ ఇవ్వలేదు, మాకు తెలవదు, మేము లేనప్పుడు పెట్రోల్ బంక్ కట్టేశారు, దొంగ పత్రాలతో పెట్రోల్ బంక్ కట్టారని చెప్పారు. మీకు నేను పోలీస్ కమిషనర్ పంపించిన ఎన్ఓసీ మీకు ఇచ్చేశాను. నెక్స్ట్ సంధ్య కాన్సెంట్ ఇచ్చిందని పారా నెంబర్ 8 పారా నెంబర్ 11లో హైకోర్టులో అఫిడవిట్లో ఉంది సార్. అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అంటే సంధ్య నాలెడ్జ్లో ఉంది, సంధ్య సంతకాలు ఉన్నాయి. సంధ్య ఎవరికి ఇచ్చింది లెటరు? నాకు కాదు సార్, డైరెక్ట్ హెచ్పిసిఎల్కి ఇచ్చింది. అంటే ఫోర్జరీ ఎవరు చేయాలి అంటే హెచ్పిసిఎల్ ఆఫీసర్లన్నా ఫోర్జరీ చేయాలి, లేదా సంధ్య అన్నా ఫోర్జరీ చేయాలి. సంధ్య గారు లెటర్స్ నేరుగా పోస్టల్ ద్వారా మెయిల్ ద్వారా హెచ్పిసిఎల్కి ఇచ్చారు. ఇప్పుడు ఫోర్జరీ అంటుంది. ఇదే ఫోర్జరీ కేసు పోలీస్ కేసు పెట్టమని చూద్దాం. పోలీస్ కేసు పెడితే నేను ఒకటే ఛాలెంజ్ చేస్తాను బ్రదర్స్, ఒకవేళ సంధ్య సంతకం కనుక మేము కనుక ఫోర్జరీ చేస్తే మేము ఎటువంటి శిక్షకైనా మీరు విధించబోయే శిక్ష ఇక్కడే మీకు ఈసిచ్చి వెళ్ళిపోతా పెట్రోల్ బంక్ది. ఒకవేళ సంధ్య తన సంతకం పెట్టినట్టుగా ఫోరెన్సిక్ పంపిద్దాం. ఫోరెన్సిక్లో కనుక సంధ్య సిగ్నేచర్ పెట్టినట్టుగా ఒప్పుకుంటే సంధ్య జైలుకి వెళ్ళాల్సిందే. ఒకవేళ ఆ ఫోర్జరీ కనుక నేను చేస్తే ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీ కాన్సిక్వెన్సెస్ బిఫోర్ మై బ్రదర్స్. రమ్మనండి, ఇవి తేల్చుకోమనండి ఆ మాట. అది ఎన్ఓసి వచ్చింది, అన్నీ వచ్చింది సార్. రైట్, ఫోటోలు సంధ్య గారు, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ బంధువులు అందరూ వచ్చి ఇనాగ్రేషన్లో పాల్గొన్నారు. ఒకవేళ కనుక పెట్రోల్ బంక్ కట్టినప్పుడు వీళ్ళకి తెలవకపోతే, పెట్రోల్ బంక్ ఫోర్జరీ డాక్యుమెంట్స్తో కానీ కట్టినట్టయితే వాళ్ళ ప్లేసు వాళ్ళు ఎటో ఊరెళ్ళిపోయారంట, ఆక్యుపై చేసి కట్టామంట. ఒకవేళ అదే నిజమైతే వాళ్ళ పెట్రోల్ బంక్ ఇనాగ్రేషన్కి వాళ్ళే ఎట్లా వస్తారు సార్? బ్రదర్స్ ఈ ఫోటోలు ఒక్కసారి చూడండి. రెండు చేతులతో పట్టుకోవాలా? ఇది ఇప్పుడు వీళ్ళు మేము దొంగ పత్రాలతో పెట్రోల్ బంకు నడుపుతున్నాం అని అబద్ధాలే పరమావధిగా బతికే చీటర్ శ్రీధర్రావు ఇప్పుడేం సమాధానం చెప్తాడు? ఇదిగో వాళ్ళే వచ్చారు. సంధ్య వాళ్ళు అంటే శ్రీధర్రావు వైఫ్, శ్రీధర్రావు అమ్మ, శ్రీధర్రావు నాన్న, శ్రీధర్రావు కొడుకులు రాలేదు సార్, ఐఎమ్ సారీ, వీళ్ళంతా వచ్చారు. దాదాపు మేము ఒక 4 అవర్స్ ఉన్నాం. మినిస్టర్ గారితో మాట్లాడాం, కిషన్ రెడ్డి గారు ఓపెన్ చేశారు. ఇప్పుడు ఇక్కడ పెట్రోల్ బంక్ ఎవరైనా కడితే ఇనాగ్రేషన్ మన ప్రెస్ వాళ్ళందరూ వెళ్తే మాకు తెలియదు ఎట్లా కట్టారంటే ఏం చెప్పాలి సార్? ఇంతకన్నా చీటింగ్ ఏమైనా ఉంటుందా? 4 ఇయర్స్ అయింది సార్. 4 ఇయర్స్ బ్యాక్ పెట్రోల్ బంక్ ఇది. 4 ఇయర్స్ నుంచి పెట్రోల్ బంక్ నడుస్తూనే ఉంది, ఇబ్బంది లేదు. సరే, ఆయన జైలుకి వెళ్ళాడు. ఈ 600 స్క్వేర్ మీటర్స్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఈ 600 స్క్వేర్ మీటర్స్ రిజిస్ట్రేషన్ కాలేదు సార్. రిజిస్ట్రేషన్ నేను చేస్తానని చెప్పి కన్సెంట్ ఇచ్చింది, ఆథరైజేషన్ ఇచ్చింది, అఫిడవిట్ ఇచ్చింది సంధ్య. ఇప్పుడు హెచ్పిసిఎల్ వాళ్ళకి ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? శ్రీధర్రావు ఇవన్నీ ఫోర్జరీ లెటర్స్, అసలు పెట్రోల్ బంక్ కట్టిందే నాకు తెలియదు, మేము లీజ్ డీడ్ చేయలేదని చెప్పి హెచ్పిసిఎల్కి హెడ్ ఆఫీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు హెచ్పిసిఎల్ వాళ్ళు ఏం చేశారంటే ఏదైతే లీజ్ పీరియడ్ ఉందో అఫీషియల్గా లీజ్ ఉందో దానికి మమ్మల్ని రిస్ట్రిక్ట్ కామని చెప్పారు సార్. మొన్న మాకు నోటీస్ ఇచ్చారు. ఓకే, ఇప్పుడు ఏదైతే అఫీషియల్గా 600 మీటర్స్కి శ్రీధర్రావు సంధ్య కన్సెంట్ అంటే రిజిస్ట్రేషన్ చేశారో సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అంతవరకే పరిమితం అవ్వండి. ఈ లీజ్ లేనిది అయితే ఉందో ఇది తేలనివ్వండి అప్పటి వరకు అని చెప్పి ఇవాళ మార్నింగ్ హెచ్పిసిఎల్ వాళ్ళు వచ్చి ఏదైతే లీజులో లేదో అవి
ఆపేసి లీజులో ఉన్న 3 యూనిట్లకు మాత్రం పర్మిషన్ ఇచ్చారు. పెట్రోల్ బంక్ సీజ్ అని పెట్రోల్ బంక్ సీజ్ చేశారు, మోసానికి సీజు. ఏ పిచ్చి కూతలు ఎవడైతే కూశాడో ఒక్కసారి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు నేను ఇక్కడే కూర్చున్నాను, మీరు ఎవరైనా ఒకసారి పెట్రోల్ బంక్ వాళ్ళకి ఫోన్ చేసి, పెట్రోల్ బంక్ ఈజ్ ఆపరేటింగ్ రిస్ట్రిక్టెడ్ ఏరియాలో, ఇక లోడ్ కూడా వచ్చేసింది మాకు. కాబట్టి పెట్రోల్ బంక్ ఆగలేదు, పెట్రోల్ బంక్ ఆపడానికి ఎవరికి పవర్ లేదు. ఇంకొక 26 సంవత్సరాల లీజ్ పీరియడ్ ఉంది, ఎవరేం చేయలేరు. కాబట్టి శ్రీధర్రావు గారైనా వాళ్ళైనా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో చేసిన లీజ్ రిజిస్ట్రేషన్ కూడా ఫోర్జరీ అనే ఎదవలు ఉంటే ఎవరేం చెబుతారు సార్? ఇక చట్టం ఏం చెప్తుంది? ఇది ఈ ముందు పెట్రోల్ బంక్ గురించి ఎవరైనా సోదరులు ఎటువంటి ప్రశ్నలైనా అడగొచ్చు, నేను ఆన్సర్ చెప్తాను. ఒక్కొక్కరు అడగండి, నేను ఆన్సర్ చెప్పినాక ఇంకొకరు అడగండి. ఇక మిగతా విషయాలు, ఇక ఐ థింక్ యు ఆర్ ఫ్రమ్ ఆర్మీ. ఒక ఆర్మీ మహిళ ఢిల్లీలో ఉంటారు. వీళ్ళ నాన్నగారి పేరు మీద ఢిల్లీలో ఒక రోడ్డు ఉంటుంది సార్, ఒక రోడ్డు ఉంటుంది. మేడం గారికి ఇక్కడ FCIలో ప్లాట్ ఉంది, ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఒక ప్లాట్ ఉంది మేడం గారికి. చీటర్ శ్రీధర్రావు చీటింగ్ చేసి కింద రాసేటప్పుడు 100 రూపీస్ మీద ప్లాటు ప్లస్ 7 acres ల్యాండ్ అని రాశాడు. 4 కోట్లకి. ఢిల్లీలో 7 ఎకరాలు 4 కోట్లకు వచ్చుద్దా? రాసి మేడం గారిని అది పోలీస్ స్టేషన్లో ఇచ్చి అరెస్ట్ చేయించాడు. గత ప్రభుత్వం కదా, ఆయన ప్రభుత్వం అరెస్ట్ చేయించాడు. 15 రోజులు. షీజ్ ఆర్మీ లేడీ అండి. నేను ఒకటి చెప్తున్నా, మొత్తం శ్రీధర్రావు 98 చీటింగ్ కేసులు ఉన్నాయి. బెంగళూరులో కానీ, ఇక్కడ కానీ, ఢిల్లీలో కానీ 98 చీటింగ్ కేసులు, 96 ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టిన కేసులు ఉన్నాయి. ఇవన్నీ మేము సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తున్నాం. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి సార్కి కూడా ఈరోజు మేము చెప్తున్నాం. ఇంకోటి, శ్రీధర్రావు గారు పరిచయమైన 2018 వరకు నాకు తెలిసి, యాజ్ పర్ మై నాలెడ్జ్, శ్రీధర్రావు గారి మీద ఎటువంటి కేసులు లేవు సార్. అప్పటికి కేసులు లేవు సార్. అయితే డబల్ రిజిస్ట్రేషన్ అనో ఇంకోటనో కొంతమంది తిరుగుతున్నమాట వాస్తవం. డబ్బుల గురించి అంటే జనరల్గా ఏంటంటే సార్, మనం ఓపెన్గా కొన్ని చెప్పుకుంటేనే బెటర్ ఏమనిపిస్తుంది, అలర్ట్ అవుదాం. ఇప్పుడు ఒక ల్యాండ్ 10 కోట్లు ఉంటుంది సార్, కానీ సబ్ రిజిస్ట్రార్ వాల్యూ 2 కోట్లు ఉంటుంది. 2 కోట్లు ఏమో చెక్ ఇస్తారు, మిగతా 8 కోట్లు క్యాష్ ఇస్తారు. శ్రీధర్రావు ఏం చేస్తాడు? ఆ 2 కోట్లు ఆర్టీజీఎస్ చేస్తాడు, మిగతా డబ్బులు ఇవ్వడం లేదు. ఇప్పుడు అమృతా మిశ్రా గారు ఉన్నారు. అమృతా మిశ్రా గారు ఏం చేశారు? ఆర్టీజీఎస్ చేశారు. ఆర్టీజీఎస్ చేసి క్యాష్ కాగానే ఈయన పారిపోయాడు, అమెరికా పారిపోయాడు. ఇక అంతే, ఇంతవరకు ఆమెకు రిజిస్ట్రేషన్ చేయలే. మీరు కనుక్కోవచ్చు, త్రిషా సిల్క్స్, రోడ్ నెంబర్ 36. రైట్. మీరు అడిగిన ప్రశ్న నాకు తెలిసి ప్రామిస్ అయితే 2018 వరకు శ్రీధర్రావు గారి మీద ఎటువంటి కేసులు లేవు. శ్రీధర్రావు గారికి నాకు బిజినెస్ పార్ట్నర్షిప్ కూడా లేదు. ఆయన ల్యాండ్ HPCLకి లీజ్కి ఇచ్చాడు సార్, ఇందాకే చెప్పాను. నాకు లీజ్కి ఇవ్వలేదు సార్. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్కి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో లీజ్కి ఇచ్చాడు. మేము డీలర్లు మాత్రమే సార్. 100% మీరు చూసుకోండి సార్. ఇప్పుడు మన సోదరులే కదా చేసింది. 21 అయినాయి సార్ కేసు. రైట్. తప్పకుండా సార్ మనమందరం ఒకటే ఫీల్డ్లో ఉన్నాం. నేను డిబేట్ చేస్తుంటాను, నేను క్వశ్చన్లు వేస్తున్నాను. ఇవాళ నా అదృష్టం, మీరు క్వశ్చన్లు వేస్తాను, నేను ఆన్సర్ చెప్తున్నాను. ఐఎమ్ వెరీ లక్కీ. ఒక్క నిమిషం. ఈ ఖుషి అనే వ్యక్తి పక్కన ఉన్నాడు కదా, ఈయన నాకు పరిచయం లేదు సార్. శ్రీధర్రావు గారి మనిషి నెంబర్ 1. మేడం గారిని అనదర్ ప్రామిస్ అయితే ఈరోజే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. మేడం ఒకసారి పోలీస్ స్టేషన్లో దూరం నుంచి చూశాను, అప్పుడు నేను శ్రీధర్రావుతో ఉన్నాను. మేడం గారు వచ్చి ఇప్పుడు ఫస్ట్ టైం మాట్లాడటం. ఈసారి అయితే ఇప్పుడే చూస్తున్నాను, నాకు ఇంతకుముందు ఇవాళే చూస్తున్నాను. ఐ థింక్ మీరు నన్ను చూసారు ఎప్పుడన్నా? ఇతని పేరు భాస్కర్ రెడ్డి అండి. భాస్కర్ రెడ్డిని నెత్తి పగలగొట్టాడండి. రక్తపు మడుగులతో పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. పోలీస్ స్టేషన్లో శ్రీధర్రావు పైన అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది. ఆ కేసు ఇంతవరకు అలాగే అట్టుపెట్టారు. అటెంప్ట్ మర్డర్ కేసుని అది ముందుకి వెళ్ళనివ్వట్లేదు, వెనక్కి వెళ్ళనివ్వట్లేదు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో జరిగిన ఘటన అది. వీడియో ఫుటేజ్తో సహా ఇచ్చాం, CCTV ఫుటేజ్తో సహా అన్ని మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో టెలికాస్ట్ చేశారు. దాని గురించి ఈవిడ పేరు మాలా చౌదరి అండి. మీరు మాట్లాడండి మేడం. ఒక్క నిమిషం, నాది ఎనీ బ్రదర్స్ ప్లీజ్. లేదు అడుగుతాను సార్. లేదు సార్ అడగాలి. నేను సార్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. మాలా చౌదరి గారు కేసు పెట్టాలంటే మేడం గారు పెడితే అవుద్దా? మేడం గారి పేరు మీద నేను పెట్టానా? ఒకసారి FIR చూడండి సార్. క్రిమినల్ కేసులు ఎవరు ఎఫెక్ట్ అయితే వాళ్ళే పెడతారు. ఇప్పుడు అంతే కదా సార్? ఒక్క నిమిషం. లేదు
సార్ మేమంతా పొద్దున్న లేస్తే అందరం కలిసి ఉంటాం, అడగనివ్వండి సార్. క్రిమినల్ కేసులు ఇప్పుడు మాలా చౌదరి గారు కేసు పెట్టారు, నా సిగ్నేచర్ ఏముండదు కదా. మాలా చౌదరి గారి దగ్గర ప్లాటు ఎందుకు కొన్నాడో, ఎందుకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారో నాకు తెలియదు సార్. ఎస్ ప్లీజ్ మీరే అడగండి. అంటే ఎస్ అంటే అంటే నేను పెట్టమంటే శ్రీధర్రావు మీద 98 ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పెట్టారా సార్? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్సు, ఐఆర్ఎస్ ఆఫీసర్సు, చీఫ్ కమిషనర్ లెవెల్లో నేను వెళ్ళి శ్రీధర్రావు మీద కేసు పెట్టమంటే 96 ఇన్కమ్ ట్యాక్స్ కేసులు పెడతారా సార్? మీరు ఆలోచించండి. అంటే ఎస్ 96 కేసులు నేను ఇందాకే చెప్పాను. నేను శ్రీధర్రావు గారి మీద మోపబడిన కేసుల గురించి నేను మాట్లాడుతున్నాను. ఎన్నిట్లో స్టే వచ్చింది, ఎన్నిట్లో ఆరోపణ, నేనేమని చెప్పడానికి అది కోర్టు చెప్పుద్ది, అది కోర్టు చెప్తుంది. ఒక్క నిమిషం సార్. శ్రీధర్రావు గారు ప్లీజ్, శ్రీధర్రావు గారి మీద పెట్టిన కేసులు 98 కేసులు క్రిమినల్ కేసులు, 96 ఇన్కమ్ ట్యాక్స్ కేసులు చెప్పాను. మోపబడిన కేసులు, అందులో అక్విటల్ ఎన్ని అవుతారు, శిక్ష ఎంత పడుతుంది అన్నది నేను కాదు, అది కోర్టులు చెప్పాలి. పెండింగ్ కేసెస్ ప్లీజ్ పెండింగ్ కేసెస్ ప్లీజ్ రిస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్. నేను అడిగింది ఏంటంటే మీరు అడిగింది ఏంటి, శ్రీధర్రావు గారి మీద మీరే కేసులు పెట్టి ఇచ్చారన్నారు. అంతవరకు ఆగండి. అంటే మీరు నన్ను ముందు పోనివరా? శ్రీధర్రావు గారి మీద ఎవరు కేసులు పెట్టారో వాళ్ళే పెట్టాలి తప్ప ఎవరో పెట్టమంటే పెట్టారో అనేది అంత నీచ సమాజం ఉందా నేనైతే అనుకోవట్లా. రైట్. నెంబర్ వన్ ప్లీజ్ ఎనీ నేను ఓన్లీ వన్ క్వశ్చన్ ప్లీజ్. ఎనీబడి కెన్ వన్ క్వశ్చన్. రైట్ ఒక్క నిమిషం. ఇవన్నీ కూడా నేను చెప్పిన కేసులన్నీ కూడా పెట్టబడిన కేసులు, తర్వాత మన ఛానల్స్లో వచ్చిన కేసులు, మన ఛానల్స్ ట్రాన్స్మిట్ చేసిన కేసులు నేను చెప్పా. రేపొద్దున కోర్టులో ఏమవుతుందనేది నాకు తెలియదు. అయితే ఇన్కమ్ ట్యాక్స్ కేసుల గురించి, పెండెన్స్ గురించి మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, ప్రైమ్ మినిస్టర్ గారికి, వీళ్ళకి మేమందరం కలిసి లెటర్స్ రాయడం జరిగింది. ఇన్ని రోజులు ఎందుకు పెండింగ్ ఉందని. అలాగే క్రిమినల్ కేసులు కూడా సిట్ వేయమని చెప్పాం సార్, సిట్ వేయమని చెప్పాం. మేము కూడా దానికి లెటర్స్ ఇచ్చాం. అది ఎప్పుడు తేలుతుంది, ఎలా తేలుతుంది అనేది నా పరిధిలోని అంశం కాదు. అది స్పీడ్గా తేల్చండి, ఒకవేళ తప్పు చేయకపోతే అక్విటల్ చేయండి, తప్పుంటే శిక్షించండి అని చెప్పి మేము పెట్టాం సార్. ఇంకోటి సాహితీ అనేది ప్లీజ్. ఎస్ రైట్. ఒక్క నిమిషం. యా అట్లా మీరు ఇప్పుడు వారిది అంటే ఇప్పుడు శ్రీధర్రావు అన్ని కేసుల్లో దోషి అయిపోయాడా? కాదు కదా. తీసుకోండి 420 కేసు మీద ఆల్రెడీ హైకోర్టు స్టేట్, హైకోర్టు ఆర్డర్స్ సివిల్ నేచర్ ఆఫ్ కేసు అని ఇచ్చింది. ఆగండి సార్, సివిల్ నేచర్ ఆఫ్ కేసు ఇచ్చింది ప్లీజ్. నేను ఇవ్వాలా? ఎవరు అసలు వీళ్ళు? మీరు ముందు పోనిస్తారా పోనివరా? మీరు ఇలా అడ్డం నన్ను ఒక్కొక్కరు ఒక్కొక్క క్వశ్చన్ అడిగితే అడగండి, అదర్వైజ్ ఐఎమ్ సారీ. శ్రీధర్రావు మీద రౌడీ షీట్ ఉంది, కరెక్ట్. మేము ఇప్పుడు మాట్లాడదాం అనుకుంటాం. ఇప్పుడు మేము అందరం కూడా దాదాపు 62 మంది అయ్యాము ఇప్పటికి. మిగతా వాళ్ళని కూడా పిలుచుకొని ఒక 2 రోజుల తర్వాత మీటింగ్ పెట్టుకొని హానరబుల్ సీఎం దగ్గరికి వెళ్ళి 8 ఉన్న కేసులు, చీటింగ్ కేసులు, అమెరికా వాళ్ళని మోసం చేసింది, ఇవన్నీ కూడా రిప్రజెంటేషన్ తయారు చేసి మేమందరం కూడా ఇద్దాం అనుకుంటున్నాం. అలాగే ఢిల్లీ వెళ్ళి కూడా ఇచ్చొద్దాం అనుకుంటున్నాం. ఎనీమోర్ మీకు పంపించాగా సార్? సివిల్ కేసు అని ఇచ్చారు. సివిల్ మీకు అర్థం కాదా చెప్తే? ఇందులో జడ్జిమెంట్ చదవండి. సివిల్ కేసు అని ఇచ్చారు సార్. నో ఇక జడ్జిమెంట్ని కూడా మీరు ఇంటర్ప్రిటేషన్ చేస్తే ఈజ్ అప్ టు యూ. దీంట్లో చెప్తాను, చదువుతాను వినండి. ఆగండి సార్, నేను జడ్జిమెంట్ చదువుతున్నాను. Heard criminal petition filed by the petitioner A1A2 to quash the proceedings in crime number so and so. Heard learned counsel for the petitioners, learned additional public prosecutor for the second respondent state,
it appears, please, it appears from the complaint that the HPCL has established, మైక్లో మాట్లాడాలా? రైట్, చూసుకోండి సార్. it appears from the complaint that the HPCL has established the petrol pumper which the petitioners are dealers. Right, court order. Right, ఆగండి ఒక్క నిమిషం సార్. నేను జడ్జిమెంట్ కూడా చదవనివ్వరా అసలు ఏంటి కాదు. మీరు మీకేం కావాలి? నన్ను యూ ఆస్క్ 2 questions, I answered already. This is my one. What do you want more than? నేను జడ్జిమెంట్ కూడా చదవనివ్వరా మీరు? నో జడ్జిమెంట్ కూడా చదవనివ్వరా? The case of the complaint is that the land belongs to him, complainant. The said aspect is purely civil in nature. జడ్జిమెంట్ రాశారు అంటే సివిల్ ఇన్ నేచర్ తర్వాత క్రిమినల్ కేసు పెట్టకూడదు. సివిల్ ఇన్ నేచర్ అంటే సివిల్ ఇన్ నేచర్ ఉన్న జడ్జి గారు చెప్తే, హైకోర్టు జడ్జి గారు దిస్ కేస్ ఈజ్ సివిల్ ఇన్ నేచర్ అన్న తర్వాత మీరు 420 అంటే ఐ విల్ పుట్ ద కంటెంప్ట్ అగైన్స్ట్ యూ పీపుల్. ఈ జడ్జిమెంట్ చూడండి ఒకసారి. మా చదివిన తర్వాత ఇంకేం కావాలి మీకు? ఇది కాదు సార్, కాదు చదవండి ఇది సార్. నో మీరు నో ఒక్క నిమిషం. దిస్ ఈజ్ ద జడ్జిమెంట్. ఒక్క నిమిషం ఉండండి సార్. దిస్ ఈజ్ ద జడ్జిమెంట్. జడ్జి గారు ఏం చేశారంటే, ఇది కాంప్లైనెంట్ అంటే శ్రీధర్ రావు హెచ్పిసిఎల్కి లీజ్కి ఇచ్చినట్టుగా డాక్యుమెంట్ ఉంది. వీళ్ళు డీలర్సు. ఇది ప్యూర్లీ సివిల్ నేచర్ ఆఫ్ ఉంది అన్నాడు సార్. సివిల్ నేచర్ ఆఫ్ ఉంటే సివిల్ కోర్టుకి వెళ్తాం. శ్రీధర్ రావు గారు వెళ్ళొచ్చు, లేదా నేను వెళ్ళొచ్చు, హెచ్పిసిఎల్ వెళ్ళొచ్చు. కానీ క్రిమినల్ కేసు అయితే కాదు కదా. దట్స్ ఆల్ జడ్జిమెంట్ ఐ వాంట్. ఎస్ డాక్యుమెంట్ నో డాక్యుమెంట్ ప్లీజ్. ఒకటి ఎస్ నో చెప్తా. నో ఒక్క నిమిషం. సంధ్య అకౌంట్ నుంచి మా కుటుంబానికి 30 లక్షలు వచ్చింది. నేను కూడా 26 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాను. నా దగ్గర డాక్యుమెంట్ ఉంది. ఎస్ చెక్కే చెక్కే ఇచ్చాను నేను సార్. అవసరం మీకు అది? నేనేమంటున్నాను, మీరేం మాట్లాడు? నేను ఇస్తాను. సంధ్య ట్రాన్స్ఫర్ అని చెక్ ఇవ్వండి నాకు. మరి ఏంటి సార్ మీరు? నాకు అర్థం కాదు. నేనేం చెప్పాను మీకు? సంధ్య అకౌంట్ నుంచి మాకు ఒక్క నిమిషం. సంధ్య అకౌంట్ నుంచి మాకు ట్రాన్స్ఫర్ అయింది. మేము 20 లక్షలు వాపస్ చేసాం. ఒకవేళ సంధ్యకి మేము 30 లక్షలు బాకీ ఉంటే, ఒక్క నిమిషం ఆగండి సార్ ప్లీజ్. ఐఎమ్ సారీ, ఐ వాంట్ ఆన్సర్ టు యూ. అరే నేను చెప్తాను కదా. ఎవరు బాబీనా? అచ్చా ఓకే. నేను వీళ్ళందరూ అడగాలి కదా. ఒకలే క్వశ్చన్ అడిగితే ఎట్లా? మీ ఒక్కరికి నాలెడ్జ్ ఉంది. వీళ్ళందరూ కూడా ఫ్రెండ్సే నాకు. వీళ్ళందరూ కూడా బ్రదర్సే. రైట్, ఒక్క నిమిషం సార్. ఒక్క నిమిషం. ఇప్పుడు సంజయ్ గారు కానీ ఇంకెవరైనా కానీ మా అకౌంట్లో డబ్బులు వచ్చినాయి అనుకోండి సార్. ఆ డబ్బులు వాపస్ చేయమని మమ్మల్ని అడగొచ్చు, లేదా సివిల్ కోర్టుకి వెళ్ళి రికవరీ ఆఫ్ అమౌంట్ పెట్టవచ్చు. దాంట్లో క్రిమినల్ ఏముంటుంది సార్? అది దానికి ఒకవేళ శ్రీధర్ రావు గారు సంధ్య గారు మా 30 లక్షలు మీకు ఇచ్చాము, పే చేయండి అన్నారనుకోండి, మేము 26 లక్షలు పే చేసినట్టుగా ప్రూఫ్ చేస్తాం. లేదా కోర్టు ఎట్లా చెప్తే అట్లా వింటాం. మీరేం చెప్తున్నారు? 75% షేర్ ఇస్తానని చెప్పి నేను 30 లక్షలు తీసుకున్నట్టుగా బ్రదర్ కంప్లైంట్ చేస్తున్నాడు. రైట్, ఒక్క నిమిషం. సంధ్య ఆల్రెడీ గచ్చిబౌలి బీపీసీఎల్కి డీలర్. శ్రీధర్ రావు వైఫ్ గచ్చిబౌలిలో ఎఫ్సిఐ ప్లాట్స్లో ఆమెకు డీలర్షిప్ ఉంది. డీలర్షిప్ ఎవరెవరికి ఇస్తారంటే వైఫ్, హస్బెండ్, పెళ్లి కాని పిల్లలకి ఎలిజిబిలిటీ లేదు. అంటే సంధ్య కానీ శ్రీధర్ రావు కానీ వాళ్ళిద్దరు పిల్లలు కానీ డీలర్షిప్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉండదు. కనుక్కోండి మీరు.
కాబట్టి సంధ్య మాకు డీలర్షిప్ రాకముందే డీలర్ ఆమె, కాబట్టి ఆమెకి ఇంకో డీలర్షిప్ ఇచ్చే అవకాశం లేదు. పోనీ మీరు చెప్పినట్టుగా 75% నేను ఇస్తాను అన్నారు కదా, ప్లీజ్ షో ద డాక్యుమెంట్. నేను 75% ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఎస్ చెప్పానుగా, వచ్చిందని చెప్పాగా. ఓకే నో ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం ఆగండి. నో సంధ్య నుంచి 30 లక్షలు మాకు వస్తే మేము పే చేస్తామో లేదా రికవరీ చేసుకుంటుంది ఆమె. 3-4 సంవత్సరాల నుంచి మాకు లెటర్ కూడా లేదు ఆమె దగ్గర నుంచి. రైట్ 70 ఇప్పుడు ఒకటి సార్, 75%కి ట్రాన్స్ఫర్. ఆగండి సార్, రైట్ ఎట్లా ఇస్తారు మీరే అంటున్నారుగా. ఆమెకి ఒక డీలర్షిప్ ఆమెకు ఉంది, ఇంకో డీలర్షిప్లో ఆమె పార్ట్నర్ ఉండడానికి వీలేదు, డీలర్షిప్ ఇవ్వడానికి లేదు. మీరు మరి నేను ఎట్లా ఇస్తాను పార్ట్నర్షిప్? నేను ఎట్లా ఇస్తాను, ఆమె ఎట్లా తీసుకుంటుంది? కరెక్ట్ చెప్పారు సార్, కరెక్ట్ చెప్పారు మీరు. అయితే ఇప్పుడు మేము ఇండివిజువలే సార్, మేము ఇండివిజువల్ డీలర్షిపే. సంధ్య కూడా బీపీసీఎల్ గచ్చిబౌలిలో ఇండివిజువల్ డీలర్, కాబట్టి కంపెనీ కాదు. ఆమెకు నాకు కలిపి కంపెనీ ఉంటే మీరు చెప్పినట్టుగా ఎన్ని పెట్రోల్ బంకులను పెట్టుకోవచ్చు. ఆమె అక్కడ డీలరు, మేము ఇక్కడ డీలర్లమే. రెండో పంపు మాకు ఇవ్వడానికి కూడా లేదు సార్. మేము కూడా ఏ పంపులో పార్ట్నర్షిప్ చేరడానికి వీల్లేదు, తీసుకోవడానికి వీల్లేదు. ఇండియాలో మాకు ఇంకొక పెట్రోల్ బంకు మా పేరు మీద ఉండడానికి వీల్లేదు. అలాగే సంధ్య గారికి కూడా ఇంకో పెట్రోల్ బంక్ ఉండడానికి వీల్లేదు. సంధ్యకు కానీ శ్రీధర్రావు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఒకటే బంక్ ఇస్తారు. దిస్ ఇస్ ద బ్లంట్ రూల్. రైట్, ఎవరిమ్మన్నారు వాళ్ళని? వాళ్ళే ఇచ్చారు కదా. కాదు ఎస్, హైదరాబాద్లో ఏ పెట్రోల్ బంక్ అయినా సరే 4,95,000కి మించి రెంట్ ఉండదండి. దట్స్ ద సీలింగ్ అండి. అంటే హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐఓసీఎల్ 4,95,000 లోపల ల్యాండ్ దొరికితేనే పెట్రోల్ బంక్ పెడతారు తప్ప 5 లక్షలు దాటితే వాళ్ళకి పవర్ లేస్తారు. అంటే బాంబేలో ఉంది కానీ హైదరాబాద్లో పవర్ లేదు. హైదరాబాద్లో ఏ పెట్రోల్ బంక్ అయినా 5 లక్షల లోపల మాత్రమే రెంట్ ఉంటుంది. దట్ ఇస్ ఇష్టం అంటే అంటే 5 లక్షల లోపల రెంట్కి ఇస్తారంటేనే పెట్రోల్ బంక్ పెడతారు. అదర్వైజ్ ఆ ఏరియాలో పెట్రోల్ బంక్ పెట్టరు సార్. ఇప్పుడు మన ఏరియా ఉందనుకోండి, మనం 10 లక్షలు అడిగితే తీసుకోరాడు, ఎందుకంటే వైబుల్ కాదు వాళ్ళకి వచ్చేది. ఇప్పుడు మన మాదాపూర్ సేల్లో హెచ్పీసీఎల్కి వచ్చేది 9,15,000 అండి ఇన్కమ్. అందులో 8 lakhs వాళ్ళు లైసెన్స్ ఫీజు ఉంటుంది, 3,15,000 ఇలా కట్టాలి. నాకు తెలిసి ఒక 30-40,000 బెనిఫిట్లో ఉన్నారు అంతే. 5 లక్షలకి మించి రెంట్ ఎక్కడ పే చేయరు. 4,95,000. దట్స్ ద బ్లంట్ రూల్. అంటే ఒకవేళ మీరు ఇవ్వలేదనుకోండి తీసుకోరు. ఇప్పుడు శ్రీధర్రావు గారు సంధ్య, శ్రీధర్రావు గారు ఏంటి కానీ శ్రీధర్రావు సంధ్య ఇద్దరూ వెళ్ళి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో హెచ్పీసీఎల్తో సంతకం పెట్టారు సార్. ఒక్క నిమిషం, 3,15,000 రూపాయలు సంతకం పెట్టారు సార్. వాళ్ళకి రెంట్ వస్తుంది. నేనేం చేస్తాను? వాళ్ళు అడిగి ఉండాల్సింది 10 లక్షలు ఇస్తే ఇవ్వాల్సింది, లేకపోతే లేదు. మనం ఏం చేస్తాం దానికి? ఇప్పుడు మీరు కూడా మీరు కూడా ఆగండి సార్. మీరు కూడా ఒక ఇల్లు రెంట్ తీసుకుంటారు, వాళ్ళు 10 లక్షలు చెప్తారు, మీరు ఆ ఇల్లు తీసుకోరు. మీ శాలరీని బట్టి, మీ స్తోమతను బట్టి మీరు రెంట్ తీసుకుంటారు. అది మీ ఇద్దరి మధ్య సంబంధం. జూబ్లీ హిల్స్లో మీకు ₹1,00,000 రెంట్కి ఎట్లా వచ్చింది సార్ అంటే అది మీ ల్యాండ్ ఓనర్ మీకు నచ్చి ఉండొచ్చు, ఇంటి ఓనర్ మీకు నచ్చి ఉండొచ్చు, మీ క్యారెక్టర్ నచ్చి ఉండొచ్చు, లేదా మీ పొజిషన్ నచ్చి ఉండొచ్చు, మీకు రెంట్కి ఇస్తారు. వాట్ ఐ యామ్ కన్సర్న్. శ్రీధర్రావు అదే రోజు నేను ఇవ్వను రెంట్కి అని చెప్పి ఉండొచ్చు కాక, మీరు చెప్పినట్టు పార్ట్నర్షిప్. నేను ఇందాకే చెప్పా, సంధ్య శ్రీధర్రావు వాళ్ళ కుటుంబం పార్ట్నర్షిప్కి అర్హులు కాదు, మేము కూడా అర్హులం కాదు. వేరే పార్ట్నర్షిప్ ఇవ్వడం కుదరదు. ఒకవేళ ఉంటే నేను మీ ద్వారా అడుగుతున్నాను, నేను ఇక్కడే కూర్చుంటా, నేను 75% పార్ట్నర్షిప్ ఇస్తానని చెప్పి అగ్రిమెంట్ చేసి 30 లక్షలు తీసుకుని అంటున్నారుగా, ఆ అగ్రిమెంట్ కనుక తీసుకొస్తే నేను ఇక్కడ పెట్రోల్ బంక్ తీసి ఇక్కడ ఇచ్చేసి వెళ్ళిపోతాను. ఇచ్చాను, నేను 20 లక్షలు ఇచ్చాను. నేను ఎవరికి మనోళ్ళు ఎవరు పంపించమంటే అలా పంపిస్తాం, వాళ్ళ దగ్గర మీరు కలెక్ట్ చేసుకోండి. రైట్, అది నేచురల్గా పెట్రోల్ బంక్ అన్న తర్వాత మేము చాలామంది దగ్గర నేను ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయినప్పటికీ
పెట్రోల్ బంకు ఇనాగ్రేషన్ 3 రోజుల ముందు, అప్పుడు ఆరోపణలు లేవు ఆయన మీద, నాకు తెలుసు లేవు. నేను ఇందాక చెప్పా కదా, నాకు తెలుసు. కరెక్ట్, రైట్, గుడ్ పాయింట్, గుడ్ పాయింట్, లే గుడ్ పాయింట్, లే గుడ్ పాయింట్. ఎస్, ఓకే, లే గుడ్ పాయింట్, యా. అంటే ఇప్పుడు ఒకటి సార్, యా గుడ్ పాయింట్. ఇప్పుడు శ్రీధర్ రావు సాక్షి పేపర్ వాళ్ళు, సాక్షి ఛానల్ వాళ్ళు నన్ను హరాజ్ చేస్తున్నారు, డిబేట్స్ పెట్టండి అని చెప్పి మెసేజ్లు ఇచ్చింది నా దగ్గర ఉన్నాయి. నెంబర్ 1, నేను ఎక్కడిస్తానంటే ఇవాళ ఈవినింగ్ 7 o'clock ఎస్టాబ్లిష్ చేస్తా దాన్ని. నెంబర్ 2, సాక్షి పేపర్లోనే నా గురించి న్యూస్ వస్తుంది, పేపర్లో వస్తుంది, సాక్షి తప్ప ఇంకెక్కడ రాదు. కాబట్టి సాక్షి టార్గెట్ ఎందుకు చేస్తామంటే, సాక్షి నన్ను టార్గెట్ చేయడం సహజమే. ఎందుకంటే నేను ఒకసారి సిఐడి కేసులో నేను గుంటూరు వెళ్ళి సిఐడి ఆఫీస్లో అటెండ్ అవుతున్నా. బయట స్క్రోలింగ్ ఏమొస్తుందంటే TV5 సాంబశివరావు అరెస్ట్, వైద్య పరీక్షల నిమిత్తం డాక్టర్ లోపలికి. నేనేమో సిఐడి ఆఫీస్లో ఉన్నాను, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అందరి మీద పెట్టినట్టే నా మీద పెట్టారు కేసులు. సాక్షి ఏముంది, ఏదంటే అది పెడతారు, అది వెల్నోన్ అది వచ్చింది. ఆ రోజు నుంచి మేము చూస్తున్నాం. సాక్షిలో కామన్ కదా, మా మీద సాక్షిలోగా ఇంకెక్కడొస్తుంది? పంచు ప్రభాకరు, ప్రదీప్, తర్వాత శ్రీరెడ్డి, బోర్గడ్డ అనిలు, వీళ్ళందరూ నా మీద రోజుకు వీడియోలు చేస్తారు. నేనేం చేస్తాను దానికి? నేను ఈవినింగ్ 7 o'clock TV5లో డిబేట్ చేస్తాను కాబట్టి, ఆ డిబేట్ వాళ్ళకి ఎగనిస్ట్గా ఉందనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ట్రోలింగ్ చేస్తారు, ఫోన్లు చేస్తారు, బెదిరిస్తారు. ఈ నలుగురు గురించి మీకు చెప్పాను, రోజు ఉంటుంది. మొన్న ఈ మధ్య సాంబశివరావు యాక్సిడెంట్లో పోయాడని చెప్పి దండేశారు నాకు. నేనేం చేస్తాను దానికి? ఇట్స్ అ వెరీ కామన్. ఊరుకున్నాం, ఇంకో 2 నెలలు అయితే అయిపోద్ది. రైట్, ఒక నిమిషం, నేను మంచి ప్రశ్న అడిగారు. మీరు అడిగింది మంచి ప్రశ్న. ఎస్, ఇప్పుడు రైట్, మంచి ప్రశ్న అడిగారు. లేదు, మంచి ప్రశ్న, లేదు మంచి ప్రశ్న. ఎస్, కరెక్ట్ చెప్పారు సార్, కరెక్ట్. ఇప్పుడు వారు అడిగింది కరెక్ట్ ప్రశ్న. శ్రీధర్ రావు గారికి నాకు మధ్య ఏదైనా ఆర్థిక లావాదేవీలున్నా, వేరే లావాదేవీలున్నా, మీ ఇద్దరు ఎవరొకరు కోర్టుకి వెళ్ళాలి లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, అక్కడ తేల్చుకోవాలి. ఇట్స్ అ గుడ్ క్వశ్చన్. అయితే లేనిపోని ఆరోపణలు అంటే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఫోర్జరీ అంటే ఫస్ట్ శ్రీధర్ రావు మా మీద అలిగేషన్ పెట్టింది ఏంటంటే, పెట్రోల్ బంకు మేము ఎవరికి లీజ్కి ఇవ్వలేదు, ఫోర్జరీ పేపర్లు సృష్టించి లీజ్ తీసుకున్నారన్నారు. నెంబర్ 1. ఫస్ట్ 600 square meters సంధ్య సిగ్నేచర్ లేదన్నారు, హెచ్పిసిఎల్ సిగ్నేచర్ ఇచ్చాం. తర్వాత ఎన్ఓసి లేకుండా, ఎటువంటి పర్మిషన్స్ లేకుండా పెట్రోల్ బంక్ నడుపుతున్నారని చెప్పి వారు కనుక లెటర్ ద్వారా నాకు తెలిపినట్టయితే నేను ఆన్సర్ ఇచ్చి ఉండేవాడిని. కానీ వారు లీజు తీసుకున్న రాజు న్యూస్లో పదే ప్రసారం చేస్తున్నారు కాబట్టి, సాక్షిలో ప్రసారం చేస్తున్నారు కాబట్టి, సాక్షికి అనుబంధంగా ఉన్న 2-3 మిత్రులు వాళ్ళు కూడా ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మేము ఈ ప్రెస్ మీట్ పెట్టాం. అంటే లీజ్ డీడ్ అనేది సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ అయింది, అది ఫోర్జరీ కాదని మీకు చెప్పాను. నెక్స్ట్ సంధ్య పక్క 600 square meters కూడా ఎక్స్టెండ్ చేసుకోండి నెగోషియేషన్ చేసిందని హెచ్పిసిఎల్ వాళ్ళే హైకోర్టులో అఫిడవిట్ వేశారు, అది కూడా మీకు ఇచ్చారు. ఈ రెండింటికి కలిపి సజ్జనార్ గారు మన సిపి ఉన్నప్పుడు 1200 square metersకి శ్రీధర్ రావు గారి సమక్షంలో ఇన్స్పెక్షన్ అయింది. శ్రీధర్ రావు గారి సమక్షంలో ఇన్స్పెక్షన్ అయింది. 1200 square metersకి మాకు ఎన్ఓసి ఉంది, మేము ఇప్పుడు నడుపుతున్నాం. ఒకవేళ హెచ్పిసిఎల్ 600కి వెళ్ళమన్నారనుకోండి, 600కి కోర్టు కూడా చెప్తే వెళ్ళిపోతాం. నెంబర్ 3. నెంబర్ 4, ఇక ఫోర్జరీ అని కనుక సంధ్య అంటుంది కాబట్టి నేను ఇందాకే చెప్పాను, ఆ సిగ్నేచర్ కనుక ఎవరైనా పెడితే వాళ్ళు జైలుకి వెళ్తారు. సంధ్య కనుక నేను పెట్టలేదంటే, ఒకవేళ ఆమె పెట్టిందంటే మన ఫోరెన్సిక్ ఇక్కడే ఇవ్వండి, ఫోరెన్సిక్ ఐఎమ్ రెడీ టు రైట్. ఇది పెట్రోల్ బంక్ విషయాలు. అది కాదు, వారు చెప్పలేదు సార్. ఇందులో మీ ఎప్పుడైతే శ్రీధర్ రావు నన్ను ప్రెస్లో ఎక్స్పోజ్ చేశాడో, ప్రెస్లో మాట్లాడాడో, నేను మాట్లాడుతాను తప్ప శ్రీధర్ రావు ఇదే విషయాన్ని కోర్టు ద్వారానో
ఇంకో ద్వారానో కనుక తీసుకెళ్ళినట్టయితే ఇంతకాలం నేను రాలేదు కదా సార్, 4 years నుంచి నేను ఎప్పుడు రాలేదుగా. ఈ ప్రెస్ క్లబ్కి నేను 3rd time వచ్చింది. అరుణ్ సాగర్ గారు అని మా ఎడిటర్ గారు ఉండేవాళ్ళు. ఆ ఎడిటర్ గారు చనిపోయినప్పుడు నన్ను పిలిచారు ఇక్కడ. ఒకసారి వచ్చాను. అమర్ మన దేవులపల్లి అమర్ ఒకసారి డ్రాప్ చేయమంటే వచ్చాను. అంతకు మించి నేను ప్రెస్ క్లబ్కి 3rd or 4th time సార్. నేను ఎప్పుడు ప్రెస్ మీట్ బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వ్యక్తిగతంగా నేను చూసింది కూడా లేదు. దట్స్ ఆల్ ప్లీజ్. లేదు లేదు, మా కుటుంబ సభ్యులు నడుపుతున్నారు. టీవీ5కి సంబంధం లేదు. ఎందుకంటే సార్ ఇది ఇండివిజువల్ అంటే ఒక నిమిషం పెట్రోల్ బంక్ అనేది సార్ ఇండివిజువల్గా ఇస్తారు, డిగ్రీ చదివిన వాళ్ళకి ఇస్తారు తప్ప సంస్థలకు ఇవ్వరు సార్. సంస్థలకు ఇవ్వాలంటే అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉండాలి, అది నాకు తెలియదు సార్. ఇది ఇండివిజువల్ సార్, ఇండివిజువల్. పర్సనల్ యా అంటే రాజనీస్లో సాక్షిలో సాంబశివరావు అని ఇస్తే కూడా పర్లేదు, ఆ దిక్కుమాలినోళ్ళు సాంబాని ఇస్తున్నారు. నేను కూడా జగన్ గార్డెన్ భారతిది అంటే సరిపోద్దా, మర్యాద ఉండాలి కదా సార్. సాంబశివరావుని ఇవ్వండి, టీవీ5 సాంబశివరావు అనండి, టీవీ5 సాంబ అంటే ఇప్పుడు మీరు కూడా మీ పేరేంటి చెప్పండి నాకు. భాస్కర్ గాడు అంటే ఎంత బాధ అనిపిస్తుంది. దట్స్ ఆల్. అంటే ఆ నీచ సంస్కృతి శ్రీధర్రావు గారు ఎంత నీచుడో ఎంత 420 మనందరం ప్రసారం చేశాం, నేను ఒక్కడిని కాదు. ప్లీజ్ మేడం. కోవిడ్ జరుగుతుందని ఆ టైంలో డబ్బులు ఆయన నా అకౌంట్లో పెట్టాడు. 1 shot పేమెంట్ అని బ్యాక్అవుట్ చేసి నాకు మీ ల్యాండ్ వద్దు అన్నప్పుడు నా దగ్గర ప్రూఫ్ ఉంది, నేను మీ డబ్బు మీకు వాపసిస్తాను. ఐ నీడ్ మోర్ ప్రొటెక్షన్. లాక్ చేశాడు విదిన్ 10 days. నేను ఎట్టిస్తాను లాక్? నువ్వే చేసుకున్నావు, నువ్వే డబ్బు అడుగుతున్నావు, నువ్వే లాక్ చేయించావు, నువ్వే రిజిస్ట్రేషన్ అడుగుతున్నావు. నేను కొను రాగా నా ప్లాట్ కొను నేను అల్లా 10 ఏళ్ళ నుంచి నేను వద్దన్నాను. I mean, you can't deal with, and definitely the administration, without the administration helping him. Yes. At least in the lower court, yes, I had to go to Supreme Court to get bail for my daughter. ఒక క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఇస్తాం కానీ ఇలా మనం. No, but how long? I am an army officer's wife. I run a sanstha for cows and bulls and dogs. I am limited to my little living. I have this boy coming across after my husband dies, wants to buy an apartment, buy the land. I said I will give it to you. All check. He accused me of 75 lakhs cash. I said, you bloody go to jail for that. I wouldn't do such a thing. What will I do with 75 lakhs cash? I have a message saying you will get it, all check. Now, that is why I didn't return his money, because he accused me of taking cash. I was in Hyderabad, my brother-in-law died. So I said, I will talk to you after the function. Now, on the function date, he called up, I picked up the phone. Gali pe gali diya mujhe. मुझे लाइन काटना पड़ा है. Then my daughter, 3rd call, she recorded it. You talk to people decently. Auntie, मैं आपका भूम కొంటాను అని ఆంటీ వచ్చిన పిల్లాడు. ఆంటీ అని వస్తే నేను మంచిగా మర్యాదతో లంజముండా అయ్యాది ఎట్లా చేస్తే హౌ ఐ విల్ డీల్ విత్ యూ. 2020 COVID time, and he made me and my daughter run away from my own house because he put a criminal case against us. The police are definitely in cahoots with him. At that time, SHO Srinivas Garu is to be blamed. So initially you were not supporting the police department because you had that... No, initially. The police just picked me up and took me. I came here to present myself into the magistrate. I sent a letter saying it's COVID time, I'm a senior citizen, I'm available on video conferencing. My lawyer sent them a letter. You know what they said? Gachibowli police station not found. How can you not find a police station? I got it back. I'll get you the message. I mean, how can I keep approaching the legal system, Babu? I can't keep paying the lawyers. I don't have spare money. హైకోర్టు కాదు నాన్న, అదే నేను చెప్తున్నాను. మీరు డీల్ క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు నేను మీకు అకౌంట్లో డబ్బులు పెట్టాను. టోటల్ చెక్ 1 payment. You have not done it. Then you cancel the deal. I have to return the money to you. I will, instead of returning the money, I accuse you of taking cash. Now you will not return till I sort out this. పంపులు గవర్నమెంటే ఉంటుంది. ఆగండి సార్, వాట్ ఈస్ దట్? నో ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఐఎమ్ సారీ. నో నేను ఏమంటానంటే ఇండియాలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అయినా, భారత్ పెట్రోలియం అయినా, హెచ్పిసిఎల్ అయినా, ఎవరైనా సరే పంపులు అంటే యూనిట్స్ ఉంటాయి, అవి కంపెనీ వాళ్ళు మాత్రమే తెస్తారు. కంపెనీ మోనోగ్రామ్ ఉంటుంది.
ట్యాంకులు కూడా కంపెనీ వాళ్ళే వేస్తారు, పేవర్ బ్లాక్స్ కూడా వాళ్ళే వేస్తారు, కెనోపీ కూడా వాళ్ళదే ఉంటుంది. అంటే ఎంటైర్ ఖర్చు వాళ్ళదే ఉంటుంది. మేము ఓన్లీ స్టాక్ ఒకటి తెచ్చుకుంటాము. తర్వాత జనరేటర్ మాదే ఉంటుంది, ఎలక్ట్రిసిటీ మాదే ఉంటుంది, శాలరీస్ మాదే ఉంటుంది, లైసెన్సులు కూడా హెచ్పిసిఎల్ పేరు మీద 90% ఉంటాయి. మా పేరు మీద ఒక లేబర్ లైసెన్సు మాత్రం మా పేరు మీద ఉంటుంది. ఇది ఇండియా మొత్తం కూడా సిస్టమ్ ఇది. మేము కంటిన్యూ చేయాలనా? రైట్. 600 స్క్వేర్ మీటర్స్లో మాకు లీజ్ డీడు 2050 వరకు ఉంది. ఇప్పుడే మిత్రులు పంపించాను. ఒకవేళ కనుక హెచ్పిసిఎల్ కానీ లేదా కోర్టు కానీ సంధ్య గారు ఇచ్చిన లీజ్ డీడ్ లేదు కాబట్టి అది చెల్లదు అంటే 600 స్క్వేర్ మీటర్స్లో 2050 వరకు మాకు రైట్ ఉంది. మేము కంటిన్యూ అవుతాం. అంటే 1 మినిట్ నో శ్రీధర్ ఒక 1 మినిట్. ఇప్పుడు నా మీద దయచేసి మనందరం మిత్రులమే, సాయంత్రం వెళ్ళిన తర్వాత శ్రీధర్రావు పెట్టిన 2 కేసులు తప్ప నా మీద అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పెట్టిన కేసులు కాకుండా అవి కామన్ కదా, మీకు తెలుసు కదా. ఏంటి 2018 నా మీద ఛాలెంజ్ No, what I want to say is, ప్లీజ్. if he can I am challenging you. I am challenging your brother. I am challenging you. తీసుకో 21 తీసుకురండి సార్, తీసుకురండి సార్. ఈవినింగ్ సార్, ఈవినింగ్ 7 o'clock డిబేటు దీని మీద పెట్టాను, మీరు ఫోనింగ్లో రండి. ఆగండి ప్లీజ్. నో మేడం, ఆగండి ప్లీజ్. మేడం గారు ఒక్క నిమిషం. మేడం గారు ఏమంటున్నారంటే ఇంత చిన్న విషయాన్ని, మీదేమో చిన్న విషయం, పెట్రోల్ బంక్ విషయం, ఇంతసేపు టైం తీసుకున్నారు. నేను ఢిల్లీ నుంచి వచ్చాను, నాకు ఒక రైట్. ఆగండి సార్ ఒక్క నిమిషం సార్. ఇందాకే ఇప్పుడు శ్రీధర్ రావు గారు నా మీద పెట్టిన కేసులు మేడం గారు ఎఫెక్టెడ్, మేము 96 ఎఫెక్టెడ్ అని చెప్పాం. ఈజ్ అ చీటర్ అని చెప్పాను. నాకు అతను తప్ప వేరే వాళ్ళు పెట్టిన కేసులు చెప్పని చెప్పాను. మీరు ఇక అడ్డం మాట్లాడు. మేడం ఎట్లా తీసుకురండి, ఇటు తీసుకురండి సార్. క్రిమినల్ కేసు అగేన్స్ట్ మీ ఫర్ సివిల్ సూట్ జరగకూడదు. మరి 2 జరుగుతుందంటే ఎక్కడో ప్రభుత్వంలో కరప్షన్ ఉంటే కదా నాకు అగేన్స్ట్ కేసు ఉంది. ఆ ప్రభుత్వం అడగాలి. కానీ ఒక పిల్లాడిని పట్టుకుని శ్రీధర్ సర్నాల ఆ పిల్లాడు ఏం చేయగలుగుతాడు? ఐఏఎస్ ఆఫీసరు, ఐపీఎస్ ఆఫీసరు, ఐఆర్ ఆఫీసరు బ్రైబ్ తీసుకోకపోతే వాడు ఇట్లా పనులు చేయలేడు. తీసుకుంటే కదా నన్ను జైలు వేసేది. దేనికోసం నన్ను జైలు వేసాడు? నేను డబ్బు వాపస్ ఇస్తానన్నప్పుడు నన్ను పోలీసులు పెట్టి కిడ్నాప్ చేస్తాను నా కూతుర్నని చెప్పి నేను సుప్రీంకోర్టు దాకా వెళ్ళి నేను బెయిల్ తెచ్చుకోవాల్సి వచ్చింది. అవసరం ఏమిటి? నా దగ్గర ఫ్రీ మనీ ఉందా? 5 లక్షలు సుప్రీంకోర్టు పెట్టాలన్న ఫీజు అంత కట్టాలి బాబు. Why is the government taking so long to take a decision? It's a clear-cut case of cheating. And I have spent 50 lakhs so far on my lawyers and my travel up and down. Nizangane, I can't afford that kind of money. Beg, borrow and steal. Na accounts anni lock chesadu babu. Appu teeskuni batukutunna. Ippudiki locked. What is this nonsense going on in this country against a service officer's daughter? Maaku farm house undante పూర్వలు ఇచ్చి ఆస్తి అమ్ముకుని కొనుక్కున్నాం. ఏమి ఫ్రీగా రాలా మాకు. అండ్ ఇట్స్ ఆల్ చెక్. ఆయనతో అమ్మేటప్పుడు కూడా నేను ఫుల్ చెక్ అయితే రా, అదర్వైజ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఎనీహౌ తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ క్లోజ్ ఫర్ రిజిస్ట్రేషన్, తర్వాత చేసుకున్నాం డీల్ బాబు అని చెప్పాను. వద్దొద్దా అంటే ఇప్పుడు మా కంపెనీ దగ్గర డబ్బు ఉంది, నేను వెంటనే పంపుతానని ఆయనే పంపిస్తాను. 50 రోజులు ఇస్తున్నాడు. 1 time పేమెంట్ అని క్వార్టర్ ప్రైస్ తీసుకొచ్చాడు ల్యాండ్. సరేలే 1 time పేమెంట్ గుండా కదా లే జాయింగే. 1 time పేమెంట్ చేయకుండా 50 రోజులు ఆ డీల్ క్యాన్సిల్ చేసి పోలీసులు నాయనకాలు పెట్టాడు. ఆ పోలీసులు ఎవరండి నాయనకాలు రావటం వాళ్ళకి తెలియట్లేదా తప్పు ఒప్పుని? కానిస్టేబుల్ చెప్తానే ఉన్నాడు ఎస్హెచ్కి, సివిల్ సూట్ సార్, ఇట్స్ అ ల్యాండ్ డీల్ సార్. నేనంట ఆయన సంపటానికి వెళ్ళానంట. ఐఎమ్ సిట్టింగ్ ఇన్ ఢిల్లీ, ఐ కమ్ ఫ్రమ్ మై బ్రదర్ ఇన్ లాస్ డెత్. ఆయన సంపటానికి ఎట్లా వెళ్తాను అన్న? నా వయసు చూస్తున్నారా? ఐఎమ్ వెరీ వీఆర్ ఫైనాన్షియలీ డౌన్ వెరీ బ్యాడ్లీ.
ఈ గతికి తీయటం ఆయన నా 4 కోట్లు నాకు వాపస్ ఇచ్చాయి, నా 4 కోట్లు వాపస్ ఇచ్చాయి. నువ్వు మర్యాదగా ధర్మం ఉంటే అప్పటికే తీసుకునేవాడు కదా. ఇప్పుడు నా చేత 50 లక్షలు ఖర్చు పెట్టించావు కోర్టు ఫీజు ఇవన్నీ. అది కాక ఎన్ని తిప్పలు పెట్టించాడు. నా కూతురు వెళ్ళి ఏదో ఆఫీసర్ ఇంట్లో దాక్కోవాల్సి వచ్చింది. బికాస్ ద కరప్ట్ పోలీస్ ఆర్ కమింగ్ టు అరెస్ట్ హర్. సుప్రీంకోర్టు నుంచి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటారు. నో, ఈవెన్ నౌ ఐఎమ్ సీకింగ్ జస్టిస్ అండి. ఇప్పుడు మీరేం ఎక్స్పెక్ట్ చేస్తారు? అయితే మ్యామ్ ఇప్పుడు సస్పెండ్ చెప్తాను మీకు ఎవరు చెప్పారా? మీరు వచ్చారా? ఎవరు వచ్చారండి? సస్పెండ్ జరుగుతుంది ఇవాళ అని ఎవరు చెప్పారా? మీరు వచ్చారా? నాకు ఎట్లా తెలుస్తుంది? నేను ఢిల్లీ నుంచి ఐ హ్యాపన్ టు కమ్ టు హైదరాబాద్. సో దే సెడ్ సీ దిస్ మ్యాన్ ఈస్ డూయింగ్ సో మచ్ ఆఫ్ థింగ్స్. ఇన్ని సంవత్సరాల నుంచి ఐ డెంట్ స్పీక్ అప్ అండి. ఎవరైనా మీకు సస్పెండ్ వన్ లేడీ కృష్ణ అని, షీఈ్ మై రిలేటివ్, తను నా చుట్టాలండి. షీ టోల్డ్ దట్ మాలా గారు కమ్ దే ఆర్ హ్యావింగ్. I don't like publicity అండి, but now it is too much అండి. I have a criminal and no lawyer wants to take my case. తీసుకున్నా కూడా వెనకాల పోతారు. And where do I go for justice? ఇప్పుడు now the matters in Supreme Court అండి. ఏంటిది? ఇప్పుడు మీరు ఓవరాల్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? మీరు ఏమైనా ఆశిస్తున్నారు? I don't know, నేను ఏం చెప్పినా what the lawyers will say is ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేసి ఎలాగో మీరు అమ్మట్లేదు, నేను అమ్మని ఇప్పుడు ఆ పిల్లోడికి, నేను ఎవరికి అమ్మను ఆ భూమి, నేను కట్టుకుంటానంటే నేను డిమార్కెట్ చేస్తే రాత్రిపూట వచ్చి కట్ చేశాడు. నేను పోలీసు దగ్గరికి వెళ్ళాను, కట్ కర్కే రఖరే మీరు కామ్ కర్నే నే దే రే అంటే గెట్ అ ఆర్డర్ ఫ్రమ్ ద కోర్ట్ ప్రొటెక్షన్. ఇట్ టేక్స్ టైమ్. మై లాయర్ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ఇట్. 2 years అయిపోయిందండి. నాకు పర్మిషన్ ఉందా కట్టుకోవటానికి? కట్టుకుంటే మాకు రెంట్ వస్తుంది కదా. లోన్ తీసుకుని ఒక స్ట్రక్చర్ పెడితే సమ్ కంపెనీ విల్ టేక్. We don't want more than 4-5 lakhs to survive అండి. I look after 60 cattle అండి, bulls, stray cattle. I look after 30 stray dogs. My expenditure is there. And మేము సొంతంగా చేసుకుంటాం ఈ పని, ఎందుకంటే we don't have the money to pay the servant or the driver or the guard. You have brought us down to this level. ఇంకేమైనా మాట్లాడితే ఆ గేదెలను వదిలేసేయి, నీకు ₹1,00,000 సేవ్ అవుతుంది. Can you leave a family member out అండి? I don't understand. కొంతమంది ఉంటారు కుక్కని తెచ్చుకుంటారు తర్వాత పడేస్తారు. నేను పడేసే రకం కాదు. ఈ పిల్లాడు మా ఇంటికి వచ్చాడు, 5 minutes కూర్చున్నాడు అంటే కోపం మీద వెళ్ళిపోయాడు. నేను అమ్మనన్నానులే అప్పుడు, మా వారు అమ్ముతానన్నా నేను అమ్మనన్నా. మా వారు within 20 days of him visiting my husband died. Within 4 months he contacted me again. సో నా పిల్లలు విత్ కోవిడ్ ప్రెషర్ అమ్మేసే మమ్మీ ఎందుకు హైదరాబాద్కి వెళ్ళి ఎప్పుడు కడతారంటే సరే అని ఒప్పుకున్నా. ధర్మంగా తీసుకుంటూ పోయేది కదా నాన్న, ఎందుకు ఈ తమాషా అంతా? And why accuse me of taking cash when I haven't met you? Other than that one time I haven't met you. How can I take cash? ఆయన దగ్గర ప్రూఫ్ ఉందంట. నువ్వు ఏమైనా ప్రూఫ్ తీసుకోండి, నేను తీసుకున్నప్పుడు why should I care? And very clearly the deal says, if it is check, please come to talk. That is why the rate is so cheap. 7.5 crores is a cheap amount for a land in Gachibowli. I agreed for 5.75 on one shot payment because I know he will not honor it. He has done that to my relatives. FCI doesn't belong to me, it belongs to a lot of our relatives who took it. మా అత్తగారు 1982లో మా పాప పేరు మీద కొంది ల్యాండ్. కోర్టులో ఉందండి, క్రిమినల్ కోర్టులో ఉందండి. కరెక్టే, అదే నేను అన్నాను. ఎనీహౌ ద మీడియా కెన్ డూ నథింగ్ అబౌట్ ఇట్, బట్ దే షుడ్ నో దట్ దిస్ మ్యాన్ ఈజ్ నాట్ క్లీన్ అండ్ నీట్ బికాస్ ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఈజ్ హెల్పింగ్ హిమ్. సి, వితౌట్ సంబడి హెల్పింగ్ హిమ్ హీ కుడ్ నాట్ హ్యావ్ రీచ్డ్ దిస్ ఫార్ అన్న, ఫర్ విచ్ ఐఎమ్ స్పీకింగ్ అగేన్స్ట్. ఇఫ్ ద పోలీస్ ఈజ్ నీట్ అండ్ క్లీన్, ఇట్లా ధర్మం జరగదు. నేను మర్డర్ చేస్తానని నన్ను పుట్టుకుని జైల్లో పడేస్తారండి మీరు? గచ్చిబౌలి అండి, 500 గజాలు. నాది కాదండి, ఇది మా పాపది. Even if it's in the court, I have a right to speak about my own case. I am not giving any decision. నా దగ్గర ఎక్కడ ఉంది? It's locked up. It's a criminal case. So the government of Telangana has locked up the money. ఎందుకు తీయాలి నేను? When the case is solved, so why should I touch it? 2 సంవత్సరాలుగా అంతకుముందు కంపెనీ సెక్రటరీ ప్రొఫెషన్ చేసుకునేవాడిని. శ్రీధర్ గారు ఈ మోసాలని ఎదుర్కొనడానికి అడ్వకేసీ తీసుకున్న కంపెనీ సెక్రటరీ చార్ట్ అకౌంటెంట్ ప్రొఫెషన్ వదిలిపెట్టేసి
శ్రీధర్ గారు తన జీవితంలో చేసిన మోసాల్లోకెల్లా అతి చిన్నదైనటువంటి మోసం బహుశా నాతోనే జరిగినట్టుంది. ఎందుకంటే అతని జీవితంలో ప్రతిరోజు చేసే మోసాల్లో కొత్త పోల్చుకుంటే నా పట్ల చేసింది అది పెద్ద మోసం కాదేమో అని చెప్పేసి తన చరిత్ర తెలిసిన తర్వాత నేను అనుకున్నాను, అరే నేను కొంచెం ఎక్కువ రియాక్ట్ అయినట్టున్నాను శ్రీధర్ గారికి వ్యతిరేకంగా. శ్రీధర్ ప్రతిరోజు చేసే మోసాలే కదా నా పట్ల చేసింది, నా జీవితంలో ఫస్ట్ టైం ఫేస్ చేయడం వల్ల నేను అట్లా జరిగిందేమో అని అనుకున్నాను. నేను ఇక్కడే 14 సంవత్సరాలు బట్టి నేను కప్పిల్లో నా ప్రాక్టీస్ నేను చేసుకుంటున్నప్పుడు ఇండిపెండెంట్ ఆఫీస్ కొనుక్కుందామని చెప్పేసి శ్రీధర్ గారి కన్స్ట్రక్షన్ చేసినటువంటి సంధ్యా టెక్నోలో ఒక చిన్న ఆఫీస్ యూనిట్ కొనుక్కున్నా, 1185 స్క్వేర్ ఫీటు. కొనుక్కున్న 4 నెలల తర్వాత ఇంకా మీరు వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ సప్లై చేయలేదని చెప్పేసి అడిగితే నన్ను ఒకసారి పర్సనల్ ఆఫీస్ రమ్మన్నాడు. వెళ్తే మాట్లాడదామని, నువ్వు నీ ఆఫీసులు ఇచ్చేసే నాకని చెప్పన్నాడు. నేను ఇవ్వనండి, నేను సొంత ఆఫీస్ పెట్టుకుందాం అని చెప్పేసి నేను ఇక్కడ కొనుక్కున్నాను. నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇక్కడ ప్రశాంత్ హిల్స్కి మారిపోయినాము, నేను అమ్మనన్నాను, అమ్మకపోతే నేను లేకుండా చేస్తానని చెప్పేసి బెదిరించున్నాడు. సరేలే అని చెప్పేసి వచ్చున్నాము. తర్వాత నా ఆఫీస్ యూనిట్లు కాకుండా ఆ ఫ్లోర్లో మిగతా ఆఫీస్ యూనిట్లు ఇంక్రెడిబుల్ ఇండియా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక కంపెనీకి అమ్మేసి వాళ్ళిద్దరూ కలిసి నా ఆఫీస్తో సహా అందులో ఉన్నవన్నీ కూడా పగలగొట్టేసి నీకు వేరే దిక్కు లేదు, నువ్వు వదిలేసుకుని పోవడం తప్పితే అని బెదిరించున్నారు. అప్పుడు నేను కేసు పెడితే ఫస్ట్ టైం తన జీవితంలో అరెస్ట్ అయ్యి రిమాండ్కి వెళ్ళి చెర్లపల్లిలో ఒక 2-3 రోజులు గడపాల్సి వచ్చింది. తన జీవితంలో ఎన్ని మోసాలు చేసినా సరే, ఎంత పెద్ద మోసాలు చేసినా, ఎన్ని వందల కోట్ల మోసాలు చేసినా సరే జైలుకి వెళ్ళలేదు. నా జీవితంలో చిన్న మోసం చేస్తేనే నేను జైలుకి వెళ్ళానని చెప్పేసి నన్ను బాగా గుర్తుపెట్టుకొని తను బెయిల్ మీద నుంచి వచ్చిన తర్వాత ఇక నన్ను హెరాస్ చేయడం మొదలుపెట్టాడు. రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి SHO కానీ, తర్వాత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కానీ వారానికి 2 రోజుల పాటు నన్ను ఉదయం 10:30కి పిలిచేసి సాయంత్రం నైట్ 10:30 దాకా ఉంచేసి సెటిల్మెంట్ చేసుకోకపోతే నేను ఇట్లానే పిలుస్తుంటాము, నీ మీద కేసులు పెడుతుంటామని ఈ విధంగా టార్చర్ ఒక 3 నెలలు 4 నెలలు గడిచింది. తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషన్లో కంప్లైంట్ చేస్తే హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేసింది. సో గత 2 సంవత్సరాలు బట్టి నేను అక్కడ ఆఫీస్ రన్ చేసుకుంటే నాకు వాటర్ ఉండవు, టాయిలెట్స్ ఉండవు, ఎలక్ట్రిసిటీ ఉండదు. ఇంక్రెడిబుల్ ఇండియా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు కానీ, శ్రీధర్ కానీ వీళ్ళిద్దరు రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళే. ప్రజల్ని మోసం చేయటంలో వీళ్ళు వ్యవస్థాకృతంగా హైదరాబాదులో బాగా లోతుగా నాటుకుపోయి ఉన్నారు. కొన్ని వందల వేల కోట్ల రూపాయలు ప్రజలను మోసం చేసి వెనకేసుకున్న వ్యవస్థాకృతంగా చాలా బలమైన మోసగాళ్ళు. శ్రీధర్రావు గారు రాజకీయాలను పక్కన పెడితే మనము ప్రతి వ్యవస్థని మలినం చేసి పొల్యూట్ చేసి, ఒక పోలీస్ వ్యవస్థ కావచ్చు, ఒక GHMC వ్యవస్థ కావచ్చు, ఒక ఎలక్ట్రిసిటీ వ్యవస్థ కావచ్చు, ప్రతి వ్యవస్థని పూర్తిగా పొల్యూట్ చేసి తనకు అనుకూలంగా పనులు చేయించుకొని తద్వారా కొన్ని వందల వేల మందిని మోసం చేసి కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి వ్యక్తులు ఒక శ్రీధర్రావు గారు అండ్ ఇంక్రెడిబుల్ ఇండియా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు. వీళ్ళేమీ ఏదో ఒకరిని మోసం చేసి 100 రూపాయలు 200 రూపాయలు మోసం చేసిన పిక్ పాకెటర్స్ అయితే కాదు. సో దే ఆర్ ఎకనామికల్ అఫెండర్స్, దే ఆర్ ఫ్రాడ్స్. కొన్ని వేల మంది జీవితాలని, వాళ్ళ భవిష్యత్తుల్ని నాశనం చేసినటువంటి ఫ్రాడ్స్ వాళ్ళు. శరణాల్ శ్రీధర్ గారి కట్టినటువంటి సంధ్యా టెక్నో పక్కన సిరి బిల్డింగ్లో కొనుక్కున్న దాదాపు 100-150 మంది ఓనర్సు 4 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకొని ఈ రోజుకు కూడా ఎలక్ట్రిసిటీ, వాటరు, టాయిలెట్ ఫెసిలిటీస్ లేకుండా ఇంకా రోడ్డు బయట నుంచొని ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో కొన్ని వందల కుటుంబాలు ఉన్నాయి. సంధ్యా టెక్నో ఒక్క బిల్డింగ్లోనే అతను కట్టిన ఇంకా ఎన్ని పదుల సంఖ్యలో ఉన్న బిల్డింగ్లో ఎంతమంది వందల వేల మంది విక్టిమ్స్ ఉన్నారు. నాకు తెలిసి కొంతమంది విడోస్, కొంతమంది సీనియర్ సిటిజన్స్ వాళ్ళ పెన్షన్ డబ్బులతోనో వాళ్ళ ప్రాపర్టీస్ అమ్ముకొని వచ్చిన డబ్బులతో అక్కడ 1000 స్క్వేర్ ఫీటో 2000 స్క్వేర్ ఫీటో 3000 స్క్వేర్ ఫీటో ఇతను నమ్మి చెప్పిన మాటలకి చూపించిన డాక్యుమెంట్ల మీద నమ్మి కొనుక్కొని పెట్టుబడులు పెట్టి 3-4 సంవత్సరాలు బట్టి కూడా రెంటులు రాకుండా ఈఎంఐలు లక్షల నెలకి ఈఎంఐలు కట్టుకుంటూ నెక్స్ట్ మంత్ ఎలా గడుస్తుందని బతుకుతున్న వాళ్ళు కొన్ని వందల మంది ఒక సంధ్యా టెక్నో బిల్డింగ్, నేను కొనుక్కున్న ఆఫీస్ కొనుక్కున్న బిల్డింగ్లోనే ఉంటారు. అది సంధ్యా టెక్నో. నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే ఇక్కడ ప్రెస్ క్లబ్ అనేది ఫస్ట్ టైం నేను వచ్చున్నాను ఎత్తుక్కుంటా గూగుల్ మ్యాప్లో పెట్టుకొని. ఇక్కడున్న విలేకరుల సంఖ్యతో పోల్చుకుంటే పదుల సంఖ్యలో బాధ్యతలు ఉండాలా? బహుశా న్యూస్ అందకుండా ఉండొచ్చు, లేకపోతే లాస్ట్ మినిట్లో నేను 1 అవర్ బ్యాక్ నాకు మెసేజ్ వచ్చిందని నేను వెతుక్కుంటూ వచ్చున్నాను, న్యూస్ అందకపోవచ్చు. కానీ మీరు ఒకసారి మరి బిల్డింగ్ దగ్గరకు వస్తే నాతో పాటు ఉన్న బాధితులను అయితే నేను చూపించగలను ఒక 50 మందిని. ఎందుకంటే బాధితులే ఒక సంఘం పెట్టుకొని సంఘం తరపున పోరాడుతున్న వ్యవస్థ ఉంది. సంధ్యా టెక్నో 1 ఓనర్స్ అసోసియేషన్ అని చెప్పేసి ఒకటి పెట్టుకొని
ఆ బిల్డింగ్లో బాధితులే పోరాడుతున్న సంఘంలోనే ఒక 40 మంది 50 మంది మెంబర్స్ ఉన్నారు. దాంతో ఒక బిల్డింగ్లోనే 50 మంది ఉంటారంటే నేను బహుశా ఇంతకన్నా 10 రెట్లలో బాధితులు వస్తారేమో అని ఆశపడ్డాను. అందరికీ మెసేజ్ అందినట్లేదు, నేను ఒక్కనే వచ్చాను అంతే. ఎనీ క్వశ్చన్ అది. సో బాధితులు అంటే శ్రీధర్, నేను రాజకీయాలు నాకు సంబంధం లేదండి. బాధితులు అంటే 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాల క్రితం డబ్బులు కట్టి 3 సంవత్సరాలు బట్టి తనతో కేసులు, తన మీద ఎఫ్ఐఆర్లు ఫైల్ చేసి కేసులు వేసి పోరాడుతున్న ఒక బాధితుడిగాను, ఒక 40-50 మంది బాధితుల తరపున రోజు వాళ్ళ కన్నీళ్లు చూస్తున్న బాధితుల తరపున మాట్లాడే వ్యక్తిగాను శ్రీధర్ రావు అనే ఒక వ్యక్తి ఒక వ్యవస్థాకృత మోసగాడు. ఎన్నో వ్యవస్థాకృత మోసగాళ్ళను తయారు చేసినటువంటి ఒక వ్యవస్థ. శ్రీధర్ రావు ఈజ్ నాట్ ఎ సింగిల్ పర్సన్, ఈజ్ ఒక చీటింగ్ చేయటంలో ఒక వ్యవస్థను క్రియేట్ చేస్తున్నాడు. అందుకు కొంతమంది కింది స్థాయి పోలీస్ అధికారులని ఉపయోగపడ్డారు, వాడుకున్నారు. శ్రీధర్ రావు తరపున మా ఆఫీస్కి వచ్చి మా ఎంప్లాయీస్ని ఇంకొకసారి మీరు వచ్చి ఆఫీస్లో పనిచేస్తే మిమ్మల్ని 9వ ఫ్లోర్లో నుంచి బట్టలొప్ప తీసి తోసి చంపేస్తామని ఒక SHO, ఒక CA, ఒక SI ఒక 10 మంది మనుషులతో వచ్చి బెదిరించినటువంటి వీడియో ఆడియో ఉంది. చూపించాము, కంప్లైంట్ చేసాం 2.5 సంవత్సరాల క్రితం DCP గారిని కలిసి. ఇదిగోండి ఎవిడెన్స్ ఉందంటే, ఇదిగోండి ఆడియో వీడియో రికార్డింగ్తో సహా ఉంది. శ్రీధర్ గారి యొక్క అనుచరులు, GPA ఏజెంట్లు, ఒక SHO, ఒక CI, ఒక SI వచ్చి మీ ఎంప్లాయీస్ని ఇంకొకసారి ఆఫీస్కి వస్తే బట్టలొప్ప తీసి తోసి చంపేస్తాము, మీ మీద కేసులు పెట్టి లాకప్లో వేస్తామని బెదిరించిన ఆడియో వీడియో ఉందని DCP గారికి చూపించిన తర్వాతే ఆ ప్రబుద్ధుడైనటువంటి, పంపిస్తాను సార్ మీకు, ఆ ప్రబుద్ధుడైనటువంటి SHO ఆ స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి మార్చబడ్డాడు. ఇంకా ఏదైనా సో ఇంకా మీరు నిజమైన క్రైమ్స్ని పట్టుకోవాలి అంటే మీరు విలేకరులుగా నిజమైన క్రైమ్స్ పట్టుకుంటే ఎన్నున్నాయి క్రైమ్స్. రియల్ ఎస్టేట్లో ఈ వ్యక్తి రియల్ ఎస్టేట్లో కొన్ని వేల కోట్ల మోసం చేస్తున్నాడు. ఈ వ్యక్తి గురించి మనం రాయాలనుకుంటే మనం న్యూస్ రాయగలమా? ప్రవీణ్ కుమార్ ఈజ్ ఎ క్రైమ్ పార్ట్నర్ ఆఫ్ శ్రీధర్, దీని మీద మనం న్యూస్ రాయగలమా? కొన్ని వేల కోట్ల రూపాయలు, ఇంకో ఇటు చుట్టుపక్కల 2 హోటల్స్ ఉన్నాయి ఇక్కడ మన ఖైరతాబాద్లో, కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించినటువంటి ఒక రియల్ ఎస్టేట్ మోసగాడు తెలంగాణ రాష్ట్రంలోనే కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి గత 15 సంవత్సరాలుగా. ఈరోజు కూడా 99 నెలలకి ప్లాట్లు కింద ఏమని ఉంటుందంటే 99 నెలలు కట్టిన తర్వాత అప్రూవల్స్ వస్తే మీకు ప్లాట్ రిజిస్టర్ చేస్తాము. దిస్ ఈజ్ అగ్రిగోల్డ్ 2.0. అగ్రిగోల్డ్ గురించి మనం న్యూస్, బాధితుల ఊరేగింపుల గురించి మనం న్యూస్ రాస్తున్నాము. అగ్రిగోల్డ్ 2.1 ఈజ్ డెవలపింగ్ మన పక్కనే. 15 సంవత్సరాలు బట్టి బలమైన పునాదులతో డెవలప్ అవుతుంది. కొన్ని వేల కోట్లు వెనకేసుకున్నారు వీళ్ళు. పొలిటికల్ సపోర్ట్, పోలీస్ సపోర్ట్, వ్యవస్థల సపోర్ట్, దీని గురించి మనం న్యూస్ రాయగలమా? కొన్ని వేల మంది బాధితులు ఉన్నారు. ఈ రోజుకి కొన్ని 100 కేసులు పెట్టినవి, వీళ్ళు బయటికి రారు. మనకి నేను బాధితుడిని సార్, ఐఎమ్ ఆల్సో విక్టిమ్ సార్. ఎలా సార్?